ప్రభా. పరలోక సంబంధమైనటువంటి ప్రభా తండ్రి, ఆత్మనేత్రాలు మా ఎడల తిరుగునైనా ప్రభా, మేము శరీర సంబంధులుగా కాక, నామకార్తులుగా కాక, ఆత్మీయులుగా మార్చబడటానికి తండ్రి కృప చూపించే. ప్రకృతి సంబంధులుగా మేము ఉండకూడదు, శరీర సంబంధులుగా ఉండకూడదు ప్రభా తండ్రి, లోక సంబంధులుగా మేము ఉండకూడదు అయినా, ఆత్మ సంబంధులుగా మమ్మల్ని మార్చేయ. ఆత్మీయతలోనికి మేము నాయన అయ్యా నడిపించబడాలి ప్రభా. ఆత్మీయతలోకి రావడానికి మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకోవడానికి నువ్వు మాకు ఇస్తున్నటువంటి ఉపదేశాన్ని బట్టి వందన. ఈ ఉపదేశం ద్వారా ప్రభా మా హృదయాలను కదిలిస్తామని, మా హృదయంలో ఉన్నటువంటి జంతువులను, మా హృదయంలో ఉన్నటువంటి తండ్రి దుర్గుణాలను, మా హృదయంలో ఉన్నటువంటి దుష్ట గుణాలను, పాపపు క్రియలను లయపరిచి కాల్చివేసి మమ్మల్ని తండ్రి ఆత్మీయులుగా తీర్చిదిద్ది స్థిరపరుస్తాం నమ్మచ్చు. నజరేయుడే యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మీకు ఒక కృంగోత్తమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్మా ఈరోజు మనం తెలుసుకోబో బ్యాక్ సైడ్ ఉంది స్విచ్, ఫ్యాన్ స్విచ్ ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటి అంటే భూలోక రుచులు, పరలోక రుచులు. ఏంటి అంట? భూలోక రుచులు అంటే ఏంటివి, పరలోక రుచులు అంటే ఏంటివి అనేది నేను మీకు తెలియజేస్తాను. ఎంత మంచి వాక్యం చెప్తున్నారు అని అనుకుంటారు కదా, లోపల ఉన్నది అసలు స్వరూపం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రుచులు నేను చెప్పేవి? భూలోక రుచులు, పరలోక రుచులు అంటే ఏంటియో నేను మీకు తెలియజేస్తున్నాను. మనం టైటిల్ తెలుసుకోవటం వల్ల సగం వాక్యాన్ని విన్నట్టే. చూడండి, భూలోకంలో 4 రకాలైన రుచులు ఉన్నాయి, పరలోకంలో 4 రకాల రుచులు. ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 రకాలైన రుచులు ఉన్నాయి. మొట్టమొదటిగా తెలియజేస్తాం. చూడండి ప్రియ బిడ్డలారా, 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. అక్కడికి వెళ్తాం. ఇంట్రొడక్షన్ ఇస్తాను. ప్రతి దేవుని సంగమా, ఈ రోజున ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క మనిషి దేన్ని కోరుకుంటాడంటే రుచిని కోరుకుంటాడు. దేన్ని కోరుకుంటాడమ్మా? రుచిని కోరుకుంటాడు, సౌఖ్యాన్ని కోరుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు చూడండి, ఏదైనా ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో మీరు ఏమని అడుగుతారు తెలుసా? అయ్యా ఇక్కడ మంచి హోటల్ ఏది? ఏమని అడుగుతారు? మంచి హోటల్ ఏది అని అడుగుతారు. ఎవరన్నా పోయాయా చండాలమైన హోటల్ ఏడుందో చెప్పయ్యా అని అంటారా? అంటారు. ఎందుకు మంచి హోటల్ అని ఎందుకు కోరుకుంటున్నా? అలాగనే హెల్త్ బాగాలేదనుకో, మంచి హాస్పిటల్ ఎక్కడుంది చెప్పండి గట్టిగా, మంచి హాస్పిటల్ ఎక్కడుంది? అలాగనే కొంతమంది అడుగుతూ ఉంటారు, మంచి చర్చి ఎక్కడుంది? ఆమె దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇలాగ మంచి అనేది లోకంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నువ్వు మంచి కాడికి పోతున్నావు తెలుసా? ఎందుకు నువ్వు మంచి కాడికి వెళ్తున్నావు? రుచి ఉంటుంది అక్కడ. ఏముండదు అక్కడ? రుచి ఉంటుంది. వేరే చాట ఏముండదు, రుచి అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించండి. మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రుచి గురించి నేను ఒక విషయం చెప్తాను. సేవా పరిచర్యలో నాతో పాటు ఒక 4-5 ఎప్పుడు దొరుకుతా ఉంటారు. అయితే దాంట్లో ఒక 2 అమ్మాయిలు కూడా ఉంటారు, అంటే పెళ్ళైన వాళ్ళే. అయితే ఇంకా మేము బాగా అలసిపోయి పరిచర్యకి పోయి బాలాజీ నగర్ కానీ సిటీలో కానీ ఎక్కడెక్కడ వెళ్ళినప్పుడు, బైకుల మీద వెళ్ళినప్పుడు ఇంకా మాకు బాగా ఆకలిస్తున్నాం. బాగా ఆకలిస్తే ఇంక మేము ఏం చేస్తామంటే ఎక్కడ బజ్జీలు పట్టు కనబడితే అక్కడికి పోతాం. ఎక్కడ పక్కన రోడ్డు పక్కన ఉంటే దాని దగ్గర వెయ్యి తినడానికి ప్రయత్నం చేస్తాం. నేను, ఇజ్రాయెల్, ఇంక మిగతా ఆ 2 ఆడపిల్లలు, వాళ్ళు కూడా వచ్చి ఎప్పుడైనా తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మేము ఎన్నిసార్లైనా ప్రయత్నం చేయి, ఎన్నిసార్లైనా అడిగిని ఆ స్త్రీలు మాత్రం రోడ్డు పక్కన ఉన్నట్టు మాత్రం తినేదాన్ని. మేమిద్దరం మాత్రం తింటాం. అప్పుడు మేము అనుకునే వాళ్ళం, వీళ్ళకి ఇంత గర్వమైందబ్బా అనుకునేవాళ్ళం. వీళ్ళు అసలు పరిచర్యకి వచ్చి మనం చెప్పిన మాట తెలియదు, వీళ్ళని ఎట్లయినా సరే వంచైనా సరే ఎట్లయినా సరే వీళ్ళతో తినిపియాలనుకునేవాళ్ళం. వాళ్ళు ససేమి రానే వాళ్ళు మంచినీళ్ళైనా తాగుతారు, కానీ ఆ రోడ్డు మీద పెట్టిన ఫుడ్ మాత్రం తినేవాళ్ళు కాదు.
కొన్ని రోజుల తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మాకు అర్థమైంది ఏంటో తెలుసా, మేము ఆయిల్ ఫుడ్ తిని మా ఆరోగ్యం మొత్తం చెడగొట్టుకున్నాం. వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంది. దేవా ఏంది దరిద్రం అని ఇప్పుడు మేము తలతో మా సిగ్గుతో తల దించుకునే ఆ పరిస్థితుల్లోకి మేము వచ్చేసాం. మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వారానికి ఒకసారి జ్వరం వస్తుంది, వారానికి ఒకసారి మా మోషన్స్ అవుతుంది, వారానికి ఒకసారి రకరకాలైనటువంటి క్రియలు మా శరీరంలో కనపడుతున్నాయి. వాళ్ళేమో ప్రశస్తంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మాకు వచ్చిన జ్ఞానోదయం ఏంటంటే మేము రోడ్డు పక్కన ఆహారాన్ని తినకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా సరే ఏదైనా అనుభవం నేర్చుకున్న తర్వాత అనుభవం మనకి ఏం నేర్పుద్ది అంటే చెప్పండి, పాఠము చెప్పండి, ఏం నేర్పుద్దమ్మా? పాఠము నేర్పుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన రుచుల కోసం పోతే చివరికి మన జీవితంలో ఏమైపోతుందో తెలుసా, ఆయుష్ తగ్గిపోతుంది. ఏ రుచి? రోడ్డు పక్కన ఉన్న రుచి కోసం మనం అసలు పోనే పోదు. ఆ రుచి కోసం పోయిన మనకు చివరికి మన రుచి తగ్గిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే, మనము శ్రేష్టమైన ఆహారం గృహంలో తినదము గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక వ్యక్తి గురించి నేను మీకు తెలియజేస్తాను. 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 35 వచ్చిన ఒకసారి చూడండి. 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 35 వచ్చిన. నేటికి నాకు 80 ఏండ్లాయను, సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనని నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా ఏలిన వాడును రాజునకు నీకు ఎందుకు భారముగా ఉండవలను? నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరం వచ్చేదను గాని రాజునకు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అతడికి తిరిగిపోవునట్లు నాకు సెలవేమో చిత్తగించుము. నీ దాసుడకు కింహము నా ఏలిన వాడగును రాజునకు నీతో కూడా వచ్చుటకు సెలవేమో. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చెయ్యమని మనవి చేయగా, రాజు కింహము నాతో రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరున దంతయు నేను చేసేదనని సెలవించను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. దేవునికి మహిమాంగత ప్రభావం. ఎక్కడో చిరకాల స్నేహితుడు అంటే దావీదు గారికి అబ్షాలోము తరుగుతున్నాడు, అమ్నోను తరుగుతున్నాడు, అనేక మంది సొంత కుమారులే తరుగుతూ అరణ్యంలోనికి నెట్టిన పరిస్థితులు. ఆ రోజున ఎవ్వరు కూడా సుమారు నాకు తెలిసి ఒక 500 మంది సైన్యం ఉందండి దావీదు గారి పక్కన. సుమారు చెప్తున్నాను 500 మంది సైన్యానికి అన్నం పెట్టాడండి అరణ్యంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేరేం పేరు తెలుసా? బర్జిల్లై. ఏం పేరు? ఎంత పేరు? బర్జిల్లై. ఈ బర్జిల్లై అనేటటువంటి వ్యక్తి దావీదు గారి యొక్క ప్రాణ స్నేహితుడు. దావీదు గారికి నష్టం వచ్చినా, దావీదు గారికి కీడు జరిగినా, దావీదు గారి అపాయకరమైన స్థలాలలో ఉన్నా ఏం చేసేవాడండి? కాపాడేవాడు, సహాయాలు పంపించేవాడు, ఉపాయాలు చెప్పేవాడు, అనేక రకాలుగా అతన్ని తప్పించేవాడు ప్రమాదాల నుంచి. ఇలాంటి స్నేహితుడు ఒక్కడున్నా చాలండి. ఈ రోజున స్నేహితులని స్నేహాలు చేసి ఏం చేస్తారో తెలుసా? నువ్వు అప్పుల్లోకి వెళ్తే నీ అప్పులు ఇంకా ఎక్కువ కావాలని పక్కనుడికి చెప్పి వదిలేసే రకాలు ఈ రోజున స్నేహితులు. కానీ ప్రియ పిల్లరా చూడండి, అక్కడ అంటున్నాడు, అయ్యా ఇదిగో నా కుమారుడు, వాళ్ళంతా నన్ను తరిమే వాళ్ళు, నన్ను కొట్టాలనుకున్న వాళ్ళు, నన్ను చంపాలనుకున్న వాళ్ళు చచ్చిపోయారయ్యా బర్జిల్లీకు. ఇప్పుడు దాకా నాకు అన్నపానములు పెట్టావు, నాతో పాటు నాకు రొట్టెలను అందించావు, నాకు దానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు సమకూర్చావు. కాబట్టి నేను మళ్ళీ రాజసింహాసనాన్ని ఎక్కడానికి వెళ్ళిపోతున్నాను, నేను రాజున కాబోతున్నాను, నేను రాజుగా ఉండబోతున్నాను, కాబట్టి నాతో పాటు రాయా అంటే అప్పుడు అంటున్నాడు బర్జిల్లీ, అయ్యా నేను గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు ఆ యొక్క స్వరమును వినేటటువంటి శక్తి నాకున్నదా? అన్నపానముల యొక్క రుచి తినేటటువంటి ఆ రుచిని నేను స్వీకరించగలిగినటువంటి సామర్థ్యము నాకు ఉన్నదా? ఇంకా పైన ఇంకొక మాట అంటున్నాడు,
ఇంకొక మాట అంటున్నాడు, సుఖ దుఃఖములకు ఉన్న భేదమును నేను గుర్తింపగలనా? సుఖ దుఃఖాలు రెండు ఉంటాయంట మనుషులకి. చెప్పాలి గట్టిగా, ఏముంటాయి? సుఖము దుఃఖము. ఎప్పుడు సుఖంగా ఉండేవాడు నరకానికి వెళ్తాడు, ఎప్పుడు దుఃఖంతో ఉన్నవాడు నిరాశలోకి వెళ్తాడు. రెండు కలిపిన వాడే మానవుడు. రెండు కలిపిన వాడు ఎవడంట? మానవుడు. కాబట్టి దేవుడు అందుకని అన్ని ఏం చేస్తాడు తెలుసా? సుఖ దుఃఖాలు రెండు వెంటనే ఉండేటట్లు చేస్తాడు. అలా ఉండకపోతే పరిస్థితి ఏమైతే తెలుసా? పడిపోతాం, చెడిపోతాం, లోకంలోకి జారిపోతాం. కాబట్టి దేవుని సంఘం రాస్తున్నాడు, నేను సుఖ దుఃఖాలను గుర్తుపట్టే వయసు నాకు లేదు. అన్నపానముల యొక్క రుచి దేనికి ఉంటదంట చెప్పాలి. దేనికి రుచి ఉందని రాస్తున్నాడు అక్కడ బర్జిల్లై. అన్నపానములకు రుచి ఉంటది. భూలోక రుచుల్లో మొట్టమొదటి రుచి పేరేందో తెలుసా? అన్నపానముల యొక్క రుచి. అన్నపానముల కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? అన్నపానాల కోసము ప్రాణాలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. నేను సేవా జీవితంలో, నా జీవితంలో ఒక ఆయన నాకు పరిచయం, పాస్టర్ అయ్యా సహోదరుడా, నశించిపోతున్న ఆత్మలు పట్టణంలో చాలా ఉంటే ఆయన నాతో కలిసినప్పుడల్లా సరే, వారానికి ఒకసారి రోడ్డు మీద కలుస్తాను. కలిసినప్పుడల్లా సరే అంబర్పేట పోయేద్దారా అంటాడు. ఎందుకయ్యా అంబర్పేట అంటే, అంబర్పేటలో ఒక ప్లేస్ లో అంటే టీ బాగా పెడతారంట. ఒరే నాయన, టీ కోసము బైక్ వేసుకొని 10 రూపాయల టీ కోసము బైక్ వేసుకొని పోవాలి. ఆత్మల కోసం పోవాలా, టీ కోసం పోవాలా? ఉప్పుల్లో టీ షాపు లేవా? నీ ఎదురుగానే టీ షాప్ కనపడుతుంది. అంటే నువ్వు దేనికి విలువిస్తున్నావు? అన్నపానములకు విలువిస్తున్నావు. ఆత్మలకు విలువియాలా, అన్నపానాలకు విలువియాలా? చెప్పలే. ఆత్మలకు విలువియాలా, అన్నపానాలకు విలువియాలా? నా సేవా జీవితంలో విశ్వాసులు ఏది పెట్టినా తీసుకుంటూ పోతూనే ఉంటారు. మీకు సంగతి తెలుసా? నాకు చిన్నప్పటి నుంచి పాలు అలవాట్లేదండి. నేను సేవకు వచ్చిన తర్వాత ఇంకా చెప్పకూడదు, అది వినకూడదు, కానీ అసలు అది ఇస్తారు, పాలు ఇస్తారు ఇంటికి వెళ్ళండి. ఆ పాలని నా ముఖంలో నాకు ఇష్టం లేదన్నట్టుగా కనపడకుండా తాగుతాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఇష్టాన్ని అక్కడ ఏం చేశానో తెలుసా? చంపేశాను. ఆ ఇష్టాన్ని ఏం చేశాను? చంపేస్తాను. దేవుని బిడ్డలారా, ఎందుకు అలాగా మనకి నేర్పారు పితరులు, మన యొక్క గొప్ప దైవజనులు మనకు ఆ విషయాలు ఎందుకు నేర్పారంటే, నీకు ఇష్టం లేదే పెడతాడు సేవకుడు. సేవకుడికి దేవుడు ఒక్కోసారి వీడు నా కోసం ఏం చేస్తాడో చూద్దాం. కాబట్టి దేవుని సంగమా, మనం కొన్ని విషయాల్లో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్నపానాల రుచి కోసం కొట్టుకోకూడదు, అన్నపానాల కోసం గొడవలు పెట్టుకోకూడదు. అవి ఏంటో తెలుసా? భూ సంబంధమైనవి. చూడండి, కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు. దేనికోసం? కూర ఉండలేదని. కొంతమంది మంచిది నేను చెప్పింది చేయలేదని. దేనికోసం వీళ్ళు గొడవ పడుతున్నారు? అన్నపానముల రుచి కోసము. ఏదన్నా ఒకవేళ కూరలో ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైపోయినా దాన్ని చీదరించి ప్లేట్ ఇసిరి కొడతా ఉంటారు. వీళ్ళు ఆత్మీయులా, శరీరులా? భూ సంబంధులా, ఆత్మ సంబంధులా? భూ సంబంధులు. వారి శరీరానికి కావాల్సిన రుచి అందకపోతే వెంటనే చేయలేపుతారు. కాబట్టి ఇలాంటి పశుప్రాయులు మార్చబడదురు గాక. నువ్వు ఏ రుచి కలిగి ఉన్నావో తెలుసా? అన్నపానముల రుచి కోసం మనుషులు కొడుతున్నావు. అన్నపానముల యొక్క రుచి కోసం నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? నీ ఆత్మీయత విషయంలో దిగజారిపోతున్నావు. ఇక్కడ బెర్జిల్లీ ఏమో అంటున్నాడు, దేవా రాజుగురా, నా యొక్క ఏలినవాడా, నేను ఒక మాట చెబుతున్నాను, అన్నపానముల రుచి నేను కనిపెట్టగలనా? సుఖ దుఃఖములు నేను వివేచించదగిన సమయమా ఇది? నేను నీతో పాటు వచ్చి గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరములతో నేను విని వాళ్ళు ఆడుతున్న నాట్యాన్ని చూసి నేను సంతోషించి పరవశించేటటువంటి వయసా కాదేనానే? కాబట్టి నా ఏలిడు వాడా, నేను కింహము అనేటటువంటి వాడిని నీతో పాటు పంపిస్తున్నా. నాకేదైతే చెయ్యాలో నా పక్షాన్ని అతనికి చెయ్యి అని అన్నప్పుడు, నువ్వు కోరుకున్నది అతనికి జరుగును గాక. నువ్వు ఏదైతే ఆశించావో అది నేను కింహం జీవితంలో నెరవేర్చును గాక అని దావీదు అక్కడ ప్రమాణం చేసి వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నపానములు రుచి ఏందో తెలుసా? భూ సంబంధమైన రుచులవి. భూ సంబంధమైన వాటి కోసం నువ్వు గొడవలు పడకూడదు. భూ సంబంధమైన వాటి కోసం నువ్వు మాట్లాడుకోకూడదు. భూ సంబంధమైన వాటి కోసం నువ్వు ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. భూ సంబంధమైన వాటిని లెక్క చేయకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు ఏది ఇస్తే అది తీసుకుని వెళ్ళిపోతారు, ఏది ఉంటే ఆ రోజు తీసుకుని తింటారు. కానీ భూ సంబంధులు వారు కోరుకున్న దానికోసము ఆ సమయాన్ని వ్యర్థం చేసుకుంటా ఉంటారు.
చూడండి ప్రియమిత్రులారా, ఒక్కొక్క సందర్భాలు మనం చూడండి, మీరు ఎన్ని రుచులు ఉన్నాయండి. మన కరోనా టైంలో ఎన్ని రుచులు ఉన్నాయి. నాలుకలన్నీ చప్పిడి పడలేదా? నాలుకలన్నీ ఏమైపోయినాయి? మీ కోరికలన్నీ ఏమైపోయినాయి? ఒక రోజున అవన్నీ గతించిపోతాయి. కాబట్టి నాలుకకు రుచి చూపించటం కాదు, అన్నపానాల రుచి కాదు, పండ్ల యొక్క రుచి కాదు, నీకు కావాల్సింది పరలోక రుచి కావాలి. ఆ పరలోక రుచి నీ లోపల నుంచి ప్రజలు చూసెదరగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నపానముల రుచి, భూ సంబంధమైన రుచి, దాన్ని నువ్వు లెక్క చేయకూడదు. ఏది ఉంటే అది కలిగిన దాన్ని బట్టి తృప్తి కలిగి తీసుకొని పోవాలి తప్ప, లేని దానికోసం నువ్వు గొడవలు పెట్టుకొని, లేని దానికోసం అనేక రకాలైన వాటిని క్రియేట్ చేసుకొని నీ జీవితంలో నువ్వు ఓడిపోకూడదని ఈ యొక్క వాక్య రూపంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రజలు బిడ్డలారా, మొట్టమొదటి రుచి ఏ రుచి అంట? అన్నపానముల రుచి. చూడండి ప్రజలు బిడ్డలారా, ఈ రోజు మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను, చెప్పక తప్పదు. సంఘము నేను కాదు 10 సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తున్నాను. మీరు చూడండి, మీరు అంతా ఇక్కడికి దేవుని వాక్యం వినడానికి వచ్చారు అంటే ఆత్మీయ ఆహారం రుచి మీకు అర్థమైంది కాబట్టి వచ్చారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇదే ఆదివారం రోజున భోజనాలు ప్రేమ విందు ఉంది అంటే ఎంతమంది వస్తారో తెలుసా? ప్రేమ విందు ఉన్నదేనంటే 200 నుంచి 300 మంది వస్తారు. కారణం ఏందో తెలుసా? వాళ్ళకి ఏ రుచి కావాలి? పరలోక రుచి కాదు కావాల్సింది. వారికి ఏ రుచి కావాలి? అన్నపానముల రుచి కావాలి. ఇప్పటికి స్టిల్ ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ భోజనాలు పెట్టి వాక్యం చెప్పే సంఘాలు ఉన్నాయి. భోజనాలు పెట్టి సంఘాలను నడిపించే మినిస్ట్రీలు ఇప్పటికే ఉన్నాయి. అలాగ నువ్వు గినక భోజనం ఏ రోజు అయితే నువ్వు డిలీట్ చేస్తావో ఆ రోజు వాళ్ళు సంఘ సభ్యత్వాన్ని ఏం చేస్తారు? డిలీట్ చేస్తారు. అలాంటి వచ్చేవాడు వాడు ఆత్మ సంబంధి కాదు, వాడు ప్రకృతి సంబంధి, శరీర సంబంధి. నా సేవా జీవితంలో ఏ రోజు కూడా నేను దానికి అలవాటు కాకుండా చేశాను ప్రజల్ని. కారణం ఏంటో తెలుసా? నా దగ్గర వాక్యం ఉంటది. ఆ వాక్యం నీకు ఇష్టమైతే రా, లేకపోతే లేదు. నేను నిన్ను పోషించలేను. ఒకవేళ నిన్ను పోషించాలంటే ఈ రోజున ఒక 100 మందినంటే పోషిస్తా, 1000 మందినంటే పోషిస్తా. 1,00,000 మంది అయినప్పుడు నా పరిస్థితి ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? 1,00,000 మందికి ఒకటి భోజనం పెట్టగలుగుతాడా? పెట్టలేడు. నేను ఏ సంబంధిగా మారుస్తున్నానో తెలుసా? నిన్ను ప్రకృతి సంబంధిగా, శరీర సంబంధిగా మార్చాల్సిన అవసరత నాకు లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అన్నపానముల రుచి కంటే శ్రేష్టమైనది ఏందో తెలుసా? వాక్యపు రుచి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, ఈ రోజున చాలా మంది ఎక్కడైతే విందులు ఉన్నాయంటే, నేను కూడా మన సంఘంలో చూస్తూ ఉంటాను, అన్ని ఫంక్షన్లో కనపడతా ఉంటారు కొంతమంది. ఒరే బాబు, ఏంటి నీకేమో తెలిసి ఫంక్షన్? ఆయన అంటే పాస్టర్ కాబట్టి నన్ను అందరూ పిలుస్తారు కాబట్టి నేను వెళ్తాను ప్రతి ఫంక్షన్. కానీ నువ్వెలా వస్తున్నావు? నువ్వెలా వస్తున్నావు? నీకెలా తెలిసింది ఇన్ఫర్మేషన్? నీ లోపల శరీర సంబంధమైనటువంటి దురాత్మ పనిచేస్తుంది. ఏంది? తిండిపోతుతనం అనేటటువంటి దురాత్మ నీ లోపల పనిచేస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఫంక్షన్ల దగ్గరికి అటెండ్ అవుతున్నావు. నేను చెప్తున్నాను ప్రియమిత్రులారా, నాకు చాలా చాలా వస్తాయి ఆహ్వానాలు. ఎన్ని ఆహ్వానాలు వచ్చినా నేను అది తిండి సంబంధమైనదైతే వాటి దగ్గరికి నేను వెళ్ళను. మీరు చూడండి, ఎక్కడో ఎప్పుడో ఏదో సేవకుల మీటింగ్ లో కనపడతా తప్ప ప్రతి దాంట్లో నేను కనపడటానికి ఇష్టపడు. 4-5 సేవకులు ఉన్న కాడ సేవ కూలిపోతుంది. ఎందుకు తెలుసా? ప్రతి బిడ్డలారా, మరలా చెప్తున్నాను, వాళ్ళకే కుర్చీల కాడ కుమ్ములాట ఉంటది. మనం పోయే వాళ్ళ మధ్యలో తగలాట పెట్టడం ఎందుకు? తగాద పెట్టడం ఎందుకు? అక్కడ సాతానుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు తెలుసా? ఈ రోజు సేవకులందరినీ ఒక చోట కూర్చుండబెట్టబోతున్నాను. ఈ రోజున ఉప్పల్లో సేవ జరగదు, కానీ దాన్ని కనిపెట్టాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే సేవకులందరూ ఒక ఫంక్షన్ లో ఉంటే నేను మాత్రం ప్రజల్లో ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమిత్రులారా, అసలు యేసు ప్రభువారు విప్లవకారుడిగా మార్చబడింది ఏంటో తెలుసా? ఎందుకు విప్లవకారుడిగా మార్చబడ్డాడు తెలుసా? ఈ యొక్క భయంకరమైనటువంటి నామకార్థ భక్తిలో పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఆయన విప్లవకారుడిగా మార్చబడ్డాడు. ఎలాగా అంటున్నాడే, మీరు సోపులోను, జీలకర్రలోను, పుదీనాలోను 10% అడుగుతున్నారు తప్ప మీరు నీతిలోను, న్యాయములోను, కనికరములోను, జాలిలోను లేనివారై ఉన్నారు అని వారి మీద నింద మోపుతున్నాడు దేవుడు. చూడండి ప్రియ బిడ్డలారా, ప్రజలు రోగాలతో ఉన్నారు, ప్రజలు వ్యాధులతో ఉన్నారు, ప్రజలు వరదల్లో ఉన్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు రక్షణ లేకుండా ఉన్నారు, ప్రజలు భయంకరమైనటువంటి బంధకాల్లో ఉన్నారు. ఈ యొక్క పాస్టర్ కోట్ వేసుకుని రెవరెండ్, బిషప్, డాక్టర్ అని పేరు పెట్టుకొని నువ్వు ఎక్కడ ఉంటున్నావు?
ఎక్కడైతే శ్రేష్టమైన విందులు ఉన్నాయో, ఎక్కడైతే రిబ్బన్ కటింగ్లు ఉన్నాయో, ఎక్కడైతే గృహ ప్రవేశాలు ఉన్నాయో, ఎక్కడైతే బర్త్డే పార్టీలు ఉన్నాయో, ఎక్కడైతే కంపెనీ ఓపెనింగ్స్ ఉన్నాయో, అక్కడ నువ్వు ఉంటున్నావు. అంటే నువ్వు దేని రుచికి నువ్వు బానిసైపోయావు? అన్నపానముల రుచికి. అంటే నువ్వు ఏ సంబంధివి? భూ సంబంధివి. ఏ సంబంధివి నువ్వు? భూ సంబంధివి. కాబట్టి భూ సంబంధులు ఎప్పుడు కూడా అన్నపానముల మీద రుచి కలిగి, ఆ రుచి కలిగినటువంటి వాటి మీద దృష్టి పెట్టి వాడి దగ్గరికి వెళ్తారు. కాబట్టి మనము అన్నపానాలను లెక్క చేయొచ్చా? చేయకూడదు. మా సేవా జీవితంలో ఇద్దరు బయలుదేరొచ్చామండి. సికింద్రాబాద్ దగ్గర వారసిగూడలో ఒక ఫ్రెండ్ యొక్క రూమ్ లో ఉండే వాళ్ళం. ఆ రూమ్ లో ఆ బ్రదర్ మాకు అన్నం వండి అక్కడ ఒక ఆయిల్ డబ్బా పెట్టి గొడ్డుగారం పెట్టి వెళ్ళిపోయేవాడు. ఆయన మాత్రమే పాపం డ్యూటీ చేసేవాడు బ్రదర్. కానీ ఆయనకున్న దాంతో వచ్చిన చాలించాలని ఆ యొక్క జీతంతో మధ్యాహ్నం సాయంత్రం కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ ప్యాకెట్లు తెచ్చుకొని తిని వెళ్ళిపోయేవాడు. ఇక మేము ఆయనకే భారంగా ఉండకూడదని మేమేం చేసేవాళ్ళం, అన్నం వండుకోనేటటువంటి కృప దొరికింది మాకు. ఆ అన్నంలో కొంచెం నూనె కలుపుకొని ఆ నూనెలో కారం వేసుకొని తినిపోయేవాళ్ళం సార్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదే చేత్తో లక్షలాది పాంప్లెట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పంచాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఏది దొరికితే అది. నువ్వు ఏది ఆహారం దగ్గర రాగానే గొంతమ్మ కోరికలు, పెరుగుందా, పాలున్నాయా, ఇంకా స్వీట్ ఉందా, ఐస్ క్రీమ్ ఉందా? ఎవరింటికి వెళ్తున్నావు నువ్వు? వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళు ఇచ్చింది నువ్వు గ్రహించి తీసుకోవాలి. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి. లేకపోతే నువ్వు ఏ సంబంధివి తెలుసా? భూ సంబంధివి, శరీర సంబంధివి, తిండిపోతివి. గుర్తుపెట్టుకో, ఏ రుచి నీకు కలిగి ఉండాలి తెలుసా? అన్నపానముల రుచి కాదు నీకు కావాల్సింది. అన్నపానాల రుచి ఈ రోజు నుంచి మనం వదిలిపెట్టేదము గాక. రెండో అంశం చూద్దాం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం పరిశీలించి చూస్తూ ఉంటుంటే చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 21 వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక పక్కనే ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. రెండోది చూడండి ప్రియమైన బిడ్డలారా, లోక సంబంధమైన, చూడండి, ప్రాపంచిక రుచులు. చెప్పండి, లోక సంబంధమైన ప్రాపంచిక విషయాల పట్ల రుచి. ప్రాపంచిక విషయాల పట్ల లేకపోతే ప్రాపంచిక సుఖాల పట్ల రుచి కలిగి ఉండటం. మీరు దానిని రుచి చూడవద్దు. చాలా మందికి న్యూస్ అంటే చెవి కోసుకుంటారు. వార్తలంటే పిచ్చి. వీళ్ళ జీవితం ఒక వార్త అవుతుందన్న సంగతి ఎవరికి తెలియదు. కొన్ని రోజులకి వీళ్ళ బతుకేమైతే తెలుసా? భార్య వీళ్ళని తిట్టి బయటికి ఒక వార్తను రిలీజ్ చేస్తుంది, ఆ భర్త మంచోడు కాదు, అవుట్. భర్త ఒక రిలీజ్ చేస్తాడు, ఒక నా భార్యకి వంటలు వంటలు రాదని. ఆ విషయం ఎక్కడికి వస్తుంది? సంఘం చుట్టూ, సేవకుడు చుట్టూ చక్కర్లు కొడతా ఉంటది. నా దగ్గర ఒక న్యూస్ వచ్చిందంటే నేను 101 జిల్లాలో దిగుతాను. అర్థమవుతుందా? నా దగ్గర న్యూస్ రాకూడదు. యేసు నామములో న్యూస్ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. న్యూస్ వచ్చిందనుకో ప్రతి ప్లాట్ఫామ్ మీద నేను చెప్పాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాపంచిక సుఖాల పట్ల శ్రద్ధ. దానిని నువ్వు రుచి చూడవద్దు. పక్కన ₹1,00,000 పెట్టి నగ కొంటారు. వెంటనే నీ కళ్ళు వద్దు 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 అని ఆత్మ చెబుతా ఉంటది. కానీ నీ కళ్ళు ఏం చేస్తా ఉంటది? ఆ నగ మీదకే. చూడు అమ్మా, మనకి పట్టు చీరల మీద ప్రేమ ఉండకూడదమ్మా అని అంటే ఆమె పట్టు చీర ఇది బాగుంది, నెక్స్ట్ టైం మా ఆయనకి టార్గెట్ ఇదే, నెక్స్ట్ టైం ఇదే టార్గెట్. దేని మీద నీ దృష్టి? ప్రాపంచిక విషయాల మీద నీ యొక్క రుచి ఉన్నది. దేనికోసం నువ్వు చూస్తున్నావు? నగల కోసం, బిల్డింగ్ల కోసం, తర్వాత కార్ల కోసం. భూ సంబంధమైన మనుషులు దేనికోసమైతే పరుగులు తీస్తారో దాని మీద నీ చూపు ఉంది, దాని మీద నీకు రుచి ఉంది. చాలా మంది భార్యలు భర్తలను తిడతా ఉంటారు. ఎందుకు తిడతా ఉంటారు? పక్కన వాళ్ళని పోల్చి తిడతా ఉంటారు. వీళ్ళు ఉన్న దాంతో సంతృప్తి చెందుతారా?
చంద్ర వాళ్ళు చూడు వాళ్ళు చూడు అది కొన్నారు అంటే వాళ్ళు కొన్నారే నేను కొనాలా? అంటే వాళ్ళ కోసం ఏమేం కావాలి? ఏం చచ్చిపోవాలా? వాళ్ళ సామర్థ్యం ఏంటిది, మన సామర్థ్యం ఏంటిది? ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లా. వాళ్ళు ఫ్రిడ్జ్ కొనగానే మనం ఫ్రిడ్జ్ కొనాలి, వాళ్ళు బైక్ కొనగానే మనం బైక్ కొనాలి, వాళ్ళు కారు కొనగానే మనము కారు కొనాలి. వాళ్ళు విమానం కొంటే ఈడైపోయినట్టే. అందుకనే వెంటనే పక్కన వాళ్ళు చూపు మన మీద పడకుండా అంటే రూమ్ మార్చాలి. వేరే ఆప్షన్ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఫస్ట్ టైం ఏం చేయాలి కలిసి వీళ్ళని ఎడారిలో నుంచి తీసుకురావాలి బయటికి. ఎక్కడ పెట్టాలి? గుడారం ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ ఎడారిలో పెట్టాలి. అమ్మా మన స్థితి గుడిసె స్థితి. మన స్థితి ఏంటమ్మా? గుడిసె స్థితి. ఆ గుడిసె అనుభవం నేర్పిన తర్వాత రేకుల్లోకి తీసుకురావాలి. రేకుల్లోంచి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పెంకులోకి తీసుకురావాలి. పెంకులోంచి తర్వాత ఎక్కడికి తీసుకురావాలి? స్లాబ్ లోకి తీసుకురావాలి. లేకపోతే వీళ్ళు మాట వింటారా? వినరు. నేను మాత్రం అంతే తీసుకుని వచ్చిన ఏసునామములో భయం కలిగిన కాక. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకో. అక్కడ మళ్ళీ చదవండి. ఆ వచనం కనుక మీకు అర్థమైతే మీ కన్నులు వెలిగించబడును గాక. వేటిని రుచి చూడొద్దంటున్నాడు అక్కడ రాస్తున్నాడు. లోక సంబంధమైన విషయాలను నువ్వు రుచి చూడవద్దు, ముట్టవద్దు. ఎంత గొప్పగా రాశాడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల్లో చూడండి. మీరు క్రీస్తుతో కూడా చూడండి. ఇక్కడ 5వ వచనం ఫుట్ నోట్ లో ఉంటది. ఫుట్ నోట్ లో లోకము యొక్క అంటే కింద రాశాడు భూతములు. లోకము అంటే అర్థమైందో తెలుసా? భూతములు. లోకంలో ఎన్ని భూతాలు ఉన్నాయో తెలుసా? చెప్పలేదమ్మా. లోకంలో ఎన్ని భూతాలు ఉన్నాయి? పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏంటి? పంచభూతాలు అంటే తెలియదా? గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం. వీటిని ఏమంటారు? పంచభూతాలు. ఈ పంచభూతాలకి దేవుడు ఏమని పేరు పెట్టాడు? లోకము. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క చదవండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే, లోకము యొక్క మూల పాఠముల విషయంలో మీరు ఏం చేయాలంట? మృతి పొందిన వారైతే. లోకం ఏమి చేస్తుంది? కట్నాల కోసము ప్రాణాలు తీస్తుంది. మనం కట్నాలు ఆశించొచ్చా? ఆశించకూడదు. లోకం ఏం చేస్తుంది? అప్పులు చేసి తిప్పలు తెచ్చుకుంటుంది. మనం అప్పులు చేయొచ్చా? అప్పులు చేయకూడదు. లోకం ఏం చేస్తుంది? బంగారం అంటే మోసు. మనకి బంగారం మీద మోజు ఉండొచ్చా? చెప్పలేదమ్మా. బంగారం మీద లేదు కానీ వెండి మీద ఉందన్న. వెండి మీద లేదు కానీ ఇత్తడి మీద ఉందన్న. ఇత్తడి మీద లేదు కానీ ఇంట్లో ఉన్న స్టీల్ సామాన్ మీద ఉందన్న. స్టీల్ సామాన్ మీద లేదు కానీ బీరువా మీద ఉందన్న. బీరువా మీద లేదు కానీ చీరల మీద ఉందన్న. చీరల మీద లేదు కానీ వస్త్రాల మీద ఉందన్న. వస్త్రాల మీద లేదు కానీ బ్లేజర్ల మీద ఉందన్న. బ్లేజర్ల మీద లేదు కానీ కార్ల మీద ఉందన్న. దేని విషయంలో నువ్వు వృద్ధి చెందాలంట? లోకము దేనికోసం పరుగులు తీస్తుంది? లోకము దేని విషయంలో అయితే పరుగులు తీస్తుందో ఆ విషయంలో క్రీస్తునందు నువ్వేమై ఉండాలంట? మృతి పొందిన వాడవై. ఏం చేయాలంట? లోకం విషయంలో నువ్వు చచ్చిపోయిన వాడవై ఉండాలి. తర్వాత చదువు. ఇంకా ఏమో రాస్తున్నాడు? లోకము బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు. లోకం అనుసరించినట్లు అనుసరించవచ్చా? వాళ్ళ యొక్క పద్ధతులంట. ఇంకా ఏంటి అంట? పద్ధతులను ఆజ్ఞలను అనుసరించవద్దు. లోకానికి ఆజ్ఞలు ఉన్నాయి. లోకానికి ఏమున్నాయి? లోకానికి ఆజ్ఞలు ఉన్నాయి. సినిమాలు చూస్తే తప్పేం లేదు. పురుషుడైతే 2-3తో తిరిగితే తప్పేమే లేదు. స్త్రీ అయినాక ప్రేమించకుండా ఏం చేస్తారు బ్రదర్? ప్రేమిస్తూనే ఉంటది, వయసుది అంటది లోకం. అది ఆజ్ఞ. వాళ్ళకి ఉందా? వాళ్ళకేమన్నా భయం ఉందా? లేదు. భయం ఉందా? లేదు. ఈ వయసులో కాక ఎప్పుడు సినిమాలు చూస్తారు బ్రదర్. మొన్ననే రీసెంట్ గా సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు కాక మరి ఎప్పుడు? సినిమా పేరంట. వాడి నాశనంగా వాడు ఎప్పుడు చదువుతాడేమో. మొత్తం పాపమే. మొత్తం ఆ సినిమాలో ఉన్న హీరోయిన్స్ మొత్తం చూపించేది పాపమే. ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు అంట. సినిమా టైటిల్ ఇది. సినిమా అయినా సమాజాన్ని బాగు చేసేదా, సమాజాన్ని నాశనం చేసేదా? ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. ఇంకా చూడండి అక్కడ రాస్తున్నాడు. ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకున్నడు చేత నశించిపోవును. అవన్నీ వాడుకున్నడు చేత ఏం చేస్తున్నాయంట? నశించిపోతాయి. దేవుని బిడ్డలారా చూడండి. దేవుడు కింద ఒక మాట రాస్తాడు పౌలు గారు కొలస్సీలకు రాస్తూ, నాకు అన్నిటిని చేసే స్వేచ్ఛ ఉంది కానీ అన్నిటిని నేను చెయ్యను.
అన్నిటిని చేసే స్వేచ్ఛ నాకు ఉంది. వ్యభిచారం చేసే స్వేచ్ఛ ఉంది, అబద్ధాలు ఆడే స్వేచ్ఛ ఉంది, దొంగతనం చేసే స్వేచ్ఛ ఉంది, విగ్రహాల దగ్గర పెట్టేదాన్ని తినే స్వేచ్ఛ ఉంది, జాతరలకు వెళ్లే స్వేచ్ఛ ఉంది, విచ్చలవిడిగా తిరిగేటటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ అన్ని చెయ్యదగినవి కావు. చదవండి, కింద రాస్తాడు, కింద రాస్తాడు చూడండి. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవన్నీ ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. అవి ఏం చేస్తాయంట? శరీరాన్ని ఉద్రేకపరుస్తాయంట. రుచి, ఆ లోక సంబంధమైన రుచి ఏం చేస్తుంది? శరీరాన్ని ఉద్రేకపరుస్తుంది. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఎప్పుడు చూసినా బ్యాగులో ఆంధ్రజ్యోతి పేపరు, సాక్షి పేపరు, ఈనాడు పేపర్ ఉంటుంది. ఇన్ని పేపర్లు ఎందుకు, ఒక పేపర్ చాలరా అంటే నాకు అన్ని పేపర్లు కావాలి. మళ్ళీ వాటిని కటింగ్లు చేస్తూ ఉంటాడు, కటింగ్లు చేసి దాచిపెట్టుకుంటాడు. నేను అడిగా, పోయిన సంవత్సరం కటింగ్ చేసిన పేపర్లు ఆడిపోయినాయి అంటే, పోయిన సంవత్సరం కాలిపోయినాయిగా, మరి ఏం చేసి నువ్వు దానివల్ల సాధించింది ఏంది? పోయిన సంవత్సరం నీకేం నేర్పింది? పోయిన సంవత్సరం న్యూస్ విన్నావు కదా, ఆ న్యూస్ నీకు ఏం తెలియజేసింది అని అంటే ఏమి లేదంట. నేను ఒక మాట చెప్పాను, అరే నువ్వు బతికున్నా న్యూసే, చచ్చిపోయినా న్యూసే. నువ్వు బతికున్నా కానీ న్యూస్ ఛానల్ మాట్లాడుతూనే ఉంటాయి, నువ్వు చచ్చిపోయినా కానీ న్యూస్ వస్తూనే ఉంటుంది. నువ్వు న్యూస్ కోసం నీ జీవితాన్ని నాశనము చేసుకోవద్దు. నువ్వు ఆపినంత మాత్రం ఆగుద్దా న్యూస్? ఆగదు. కాబట్టి నువ్వేం చేయాలి? దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. దానికి నువ్వు ఆ లోక సంబంధమైన విషయం దాన్ని నువ్వు గ్రహించి ఏం చేయాలి? దానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేది కాక. ఆమేన్. కాబట్టి ప్రియదేవులారా, ఎంత స్పష్టంగా కొలస్సీలకి మర్మయుక్తంగా రాస్తున్నాడు. దానిని నువ్వు రుచి చూడవద్దు. లోకపు రుచులు నీకు అవసరమో లేదు. చెప్పండి గట్టిగా, లోకపు రుచులు నీకు అవసరమో లేదు. ఒకరోజు ఒక మేడం నన్ను కంపెనీకి తీసుకెళ్ళి పాస్టర్ అయ్యా, మా చర్చిలో మీరు మా కంపెనీలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాలని. ఇంకా చూడు, నాకు దేవా మంచి కృప దొరికిందని మీరు అడిగి పోయిన తర్వాత అమ్మగారు ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాయర్ వేసుకుని వచ్చి ఎదురు కూర్చుంది. నీకు దండం పెడతా తల్లి, బతికుంటాయి రానమ్మా ఈ కంపెనీకి. ఇక్కడి నుంచి ఇక్కడికి టైట్ జీన్స్ వేసుకుని ఎదురుకి వచ్చి చెప్పండి పాస్టర్ గారు, గ్లాడ్ టు మీట్ యు అంటారు. వామ్మో ఏసయ్యో, ఇక్కడికి వస్తే నా పవిత్రతే పోతుంది, నేను బతికుండగా కంపెనీలో అడుగుపట్టిందని చెప్పి, అమ్మ నాకు మా ఫోన్ కాల్ వచ్చింది, నేను బయటికి వెళ్ళిపోతాను అని సింపుల్గా బయటకు వచ్చేసిన. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి బలి తెగించినటువంటి వారికి మనం ఎడ చెప్తామండి వాక్యం? ఎంత దారుణమైనటువంటి జీవితాలండి అవన్నీ. ఆలోచించండి ప్రియదేవులారా. ఏం ప్రవేశించిందంటే పూర్తిగా లోకం. ఒక ఫ్లాట్ కొంటే చాలంట, వాడు ఎవడైనా సరే వాడికి పోయి దగ్గర ఎగిరి గంతేసి ముద్దు పెట్టుందంట. ఇంకా లోపలికి పోతే ఇంకా చాలా గలీజ్ మాటలు ఉంటాయి, కానీ చెప్పకూడదు, నువ్వు వినకూడదు. ఆమె చూడండి ప్రియదేవులారా, ఏంటి ఇది? ఏ రుచి? లోక సంబంధమైన రుచి. ఏ రుచి అది? లోక సంబంధమైన రుచి. ఆ రుచిని నువ్వు వదిలిపెట్టేదవు గాక. నీ పిల్లలకి నువ్వు చెప్పాలి, నీ పిల్లలకి ప్రశస్తమైన పరిశుద్ధమైన వస్త్రాలు తొలగించాలి. లేకపోతే రేపొద్దున ఏమైతుందో తెలుసా? వాళ్ళు భ్రష్టులయ్యే ప్రమాదం ఉంది. లోక రుచి వారికి నేర్పొచ్చా? నేర్పకూడదు. మొన్నటి రోజున మా తమ్ముడు బెంగళూరు నుంచి వచ్చి వస్తా ఒక దేనికి పనికిరాని ఒక 2-3 డ్రెస్సులు తీసుకొని వచ్చి నా పిల్లలకి ఇచ్చాడు. ఇస్తే స్టేజీ కూడా ఎక్కడ నిలవాలి నాకు తెలియదు, నేనేమో ఇక్కడ బిజీలో ఉన్నా. అయ్యగారేమో రాక 6 సంవత్సరాల తర్వాత వచ్చిండు మా ఇంటికి. వచ్చిన తర్వాత మళ్ళీ వద్దంటే బాగోదు కదా, ఫీల్ కాదనంటే పిల్లల్ని ఇప్పుడు స్టేజీ ఎక్కించి పాటలు పాడిద్దాం అనుకున్నాను. అమ్మగారేమో ఒక చిన్న దారం కట్టుకొని 2 చిన్న పిల్లలు ఇట్లా ఉన్నారు. ఇవంతా శరీరం అంతా కనిపిస్తుంది. ఇంకా ఏం చేయాలి నేను? వాళ్ళని ఎక్కడ స్టేజ్ ఎక్కియాలి? వాక్యం చెప్పేది నేను, వాళ్ళేమో పాటిస్తున్నారా? పాటించలేకపోతున్నాను. నాకు ఆ రోజు భలే బాధేసింది, సిగ్గేసింది. ప్రభువా, నేను ప్రకటిస్తున్నా, నా పిల్లల్ని నేను చూసుకోలేకపోయినా హడావుల్లో కూడా. నేను తెచ్చిన మంచి అవి తీసి పక్కన వేశారు, కొత్తవి తెచ్చినారని చెప్పి కొత్తవి వేశాను. నేనేం చేయాలి? చూడండి, ఆలోచించిన పిల్లలు కొన్ని సందర్భాల్లో భయంకరమైన. అందుకని నేను చెప్తున్నా, ఒకవేళ మేము తప్పు చేసినా మాకు చెప్పండి, తప్పలేదు. మేము ప్రకటిస్తున్న తర్వాత మేము పాటించకపోతే మాకు బుద్ధి చెప్పండి, తప్పలేదు. కానీ లోకపు రుచుల్లోకి మనం వెళ్లకుండా ఉండేదేమో కాక. లోకపు రుచి మనం చూడకూడదు. లోకపు రుచుల్లోకి నేను ఎందుకు చెప్తున్నా, ఇక్కడ వినిపిస్తున్నారు, కొన్ని 100,000 మంది వినబోతున్నారు ఈ వాక్యాన్ని. అయినా కానీ నన్ను నేను సరి చేసుకుంటాను. నా పిల్లల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండేదని కాక.
దేవుని బిడ్డలారా, ఆ పిల్లల వస్త్రధారణ విషయంలో కూడా కొంతమంది పిల్లలను చూస్తాను, ఇటు పక్కన కట్టింగ్, ఇక్కడ మాత్రం కోడిగొచ్చులాగా ఉంటుంది. అరే చర్చికి వచ్చే పిల్లల్ని నేను అట్లా చూస్తుంటే, నువ్వు నా లోపల ఒక సేవకుడు నేను ఎలాంటి వస్త్రాలు ధరించానండి చూడండి, ఈ డ్రెస్ చూడండి, ఈ డ్రెస్ చూస్తే బయట లేచి నిలబడి నమస్కారం పెట్టాను. అలాంటి డ్రెస్ నేను ఫాలో అవుతున్నప్పుడు నువ్వు ఎవరిని చూపిస్తున్నావు? పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నారు. మరి మీకు పౌలు గారు కనపడుతున్నాడా? క్రీస్తు కనపడుతున్నాడా? వాళ్ళిద్దరు కనపడతలేదే. ఇప్పుడు ఎవరు కనపడుతున్నాడు? మీ సేవకుడు కనపడుతున్నాడు. మరి ఆయన ఫాలో అవుతున్నారా? ఫాలో కాలేకపోతున్నారే. మీరు ఏ రుచులు ఫాలో అవుతున్నారు? లోక సంబంధమైన రుచులను ఫాలో అవుతున్నారు. మూడో విషయం తెలుసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఆ తర్వాత మనం చూద్దాం యోబు గ్రంథము 2వ అధ్యాయం. చూడండి ప్రియమైన బిడ్డలారా, యోబు గ్రంథము 2వ అధ్యాయంలో 6 బాధలు అనే మాటతో చూడండి. ఇక్కడ 5వ అధ్యాయము 6 బాధలు కలిగినను ఇక్కడ రాయబడిన ఏంటి అంట? ఏ రుచి చూశాడంట ఆయన? 6 రకాలైన బాధలు చూశాడు. చెప్పండి, ఏ రుచి అది? వ్యాధి యొక్క రుచి. ఏ రుచి అంటే అది? 5:19 యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇస్తున్న వాగ్దానము డిసెంబర్ నెలలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 6 బాధలు నీకు కలిగిన ఆయన నిన్నేం చేస్తాడంట? విడిపిస్తాడు. మానవుడి సంఖ్య ఎంతో తెలుసా? మానవుడు ఏ రోజున పుట్టాడు? సృష్టిలో ఎన్నో దినాన పుట్టాడు మానవుడు? 6వ దినాన నిర్మించబడ్డాడు. 6 సంఖ్య ఎవరికి సాదృశ్యమో తెలుసా? మానవుని యొక్క గుర్తు 6. మానవుని యొక్క గుర్తు ఏంటిది? 6. బాధలన్నీ 6. మానవుడికి కలిగించేటటువంటి బాధలు, భయంకరమైనటువంటి బాధలు ఒకేసారి 6 బాధల మీద వచ్చి పడ్డాయంటే ఇంకా మనిషి ఉంటాడా? ఉండడు. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు తెలుసా? యోబు. 6 బాధలు కలిగినను ఆయన నిన్ను విడిపించును. నా దగ్గరికి ఎప్పుడు వచ్చే వాళ్ళు 1 బాధ 2 బాధలు, 1 బాధ 2 బాధలు, 1 బాధ 2 బాధలు, 3 బాధలను కూడా చూడాలి, 4 బాధలను కూడా చూడాలి, 5 బాధలు 6 బాధలు కలిగిన వాళ్ళని చూడాలి. మన దగ్గర మన సామర్థ్యం ఎందుకు తెలుసా? మన శరీరం సహించగలిగిన శక్తి ఎన్ని బాధలు సహిస్తుందంట? 6 బాధలు సహిస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 6 బాధలు కలిగిన ఆయన నేను ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియదేవులారా, బాధ అనే రుచి. 3వ రుచి పేరు భూలోక సంబంధమైన రుచి పేరు బాధలు అనే రుచి. ఈ బాధలు అనేటటువంటి రుచి మీ అందరికి ఒక మాట చూస్తాను ప్రియదేవులారా. మా ఇంటికాడ మేము చదువుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా మామయ్యలు కానీ మా నాన్నగారు కానీ ఎవరైనా వాళ్ళకి చదువు లేదు. వాళ్ళు ఎక్కడికైనా పోతే చాలు, ఏదైనా వస్తువు కొంటే చాలు, మోసం మోసం మోసం. అప్పుడు వీళ్ళు తీర్మానం తీసుకుంటారు ఏంటంటే, ఇక మనం మోసపోకుండా ఉండాలంటే మన పిల్లల్ని చదివించుకోవాలి. నేను ఇంటర్మీడియట్లో డిగ్రీలో కూడా వడ్డీ లెక్కలు చూశాను. ఏది? ఎరువులు కట్ట లెక్కల లిస్టు. వాటిని వాళ్ళు దాంట్లో కూడా వడ్డీ, చక్రవడ్డీ రకరకాలైన మిక్స్డ్ వేసి అప్పుడే GST పడేవాళ్ళు దుర్మార్గులు. అట్లా దోచుకునేవాళ్ళు. చూడండి ప్రియదేవులారా, 3 నెలల ముందు ఎరువులు కట్టలు తీసుకుంటే ఆ 3 నెలలకు ఎంత వడ్డీ వేసేవాళ్ళు తెలుసా? ఆ ఎరువు కట్ట కన్నా డబుల్ అవుతుంది. ఇంకేడండి మనిషి బతికేది? వచ్చిన పెట్టుబడికి వచ్చిన లాభం అంతా ఎక్కడికి పోయేది? పెట్టుబడికి పోయేది.
ఇంకా లాస్ట్కి మా మామయ్యలు కానీ మా నాన్నగారు కానీ ఆ మందుల షాప్ దగ్గరికి మా చదువును వాడుకోవడం కోసం తీసుకెళ్ళాను. అయ్యా ఇదిగో ఇతను మా అల్లుడు, ఇతను నా కొడుకు, ఇదిగో ఇతను ఇతనికి లెక్క చెప్పండి అని. ఆ లెక్కలు తేలిన తర్వాత మా బ్రతుకుల్లో చిగురించాయండి. అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. అప్పుడు దాకా మేము చేసిన శాఖరి అంతా ఎక్కడ పోయేది? మందుల కొట్టుకే పోయేది. అంటే ఫెర్టిలైజర్ షాప్, దాన్ని అంటారు ఎరువుల దుకాణానికే మనం చేసిన శాఖరి అంతా తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వాలి. కారణం ఏంటంటే మోసం మోసం మోసం. ఈ లోకం దేనితో నిండిపోయిందంటే మోసంతో నిండిపోయింది. అందుకనే అక్కడ రాస్తున్నాడు బాధ మనకి ఏం తెలియజేస్తుందో తెలుసా? రుచి. ఆ రుచిలోంచి ఏమొచ్చిందో తెలుసా? ఎడ్యుకేషన్ అని, విద్య అనే వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఈ విద్య ఈ రోజున అనేక మందిని వెలిగిస్తుంది. మా అమ్మ కష్టపడి చదివించినటువంటి ఆ చదువు ఈ రోజున కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా మార్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఏ రిఫరెన్స్ తీసి వాక్యం చెప్తున్నానో అర్థం కానటువంటి విషయాలు ప్రపంచం గ్రహించలేనటువంటి జ్ఞానంతో నా దేవుడు నన్ను నింపాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రుచి ఏంటో తెలుసా? బాధలలో నుంచి నీకు రుచి బయటికి రావాలి. నిన్ను బాధ ఎందుకు పెడుతున్నాడు? ఇజ్రాయేలీల ప్రజలు బాధపడగా, ఐగుప్తీయుల చేత బాధపడగా, ఆ బాధలో నుంచి ఏం పుట్టిందో తెలుసా? మొర్రలోంచి ఏం పుట్టిందో తెలుసా? స్వేచ్ఛ, స్వాతంత్రము, శాంతి, సమాధానం పుట్టింది. నీకు స్వేచ్ఛ, స్వాతంత్రము, శాంతి, సమాధానం కావాలంటే నువ్వు మొర్ర పెట్టాలి. నీకు దేవుడు నిన్ను దేనికి అప్పగిస్తాడు తెలుసా? బాధకు అప్పగిస్తాడు. ఆ బాధలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకేమిస్తాడో తెలుసా? ఆ బాధలో నుంచి నీకు విడుదలిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అంటున్నాడు 6 బాధలు కలిగినను ఆయన నిన్ను విడిపించును గాక. ఆ బాధలనే రుచిని నువ్వు తప్పించుకునేది గాక. భూలోకంలో ఉన్నంత కాలం బాధలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. భూలోకంలో ఉన్నంత కాలం ఏముంటాయి? బాధలనే రుచి నువ్వు అనుభవిస్తూనే ఉండాలి. చూడండి, రెంటింట్లో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఆ రెంట్ ఆయన వచ్చి మనల్ని ఎత్తి అనేక సార్లు మనల్ని శోధిస్తున్నప్పుడు మనకి బాధ కలుగుతారు. ఆ బాధ కలిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? సొంత ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి అనే ఆలోచన వస్తుంది. లేకపోతే ఆయన బాధ పెట్టకపోతే నువ్వు సొంత ఇల్లు కొంటావా? కొనవు. హ్యాపీగా హాయిగా ఆ రెంట్ రూమ్ లో రేకుల కింద సోఫా సెట్ వేసుకుని హ్యాపీగా డోలికలాడుతూ అంతే బతుకుతాయి. కాబట్టి నీకేముండాలో తెలుసా? ముళ్ళు. ఆ ముళ్ళు ద్వారా నీకేం కలుగుతుందో తెలుసా? విజయం. లోకంలో ఏముంటాయి తెలుసా అని చెప్పండి? బాధలనే రుచి. యాకోబు గారు బాధల్లో నుంచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేంట్లో నుంచి? బాధల్లో నుంచి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. చాలా మంది ఆడపిల్లలు భర్తలు తల్లించుకుంటా ఉంటారు. ఆ యొక్క భయంకరమైనటువంటి గొడవల్లో నువ్వు ఏడ్చి ప్రార్థన చేసి వాళ్ళకి మారుమనసు కావాలని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసిన కన్నీటి ప్రార్థన ఏదో ఒక రోజున వారు మార్చబడతారు గాక. మార్చబడతారంటే నువ్వు ప్రార్థన వాళ్ళు మారుతారా? వాళ్ళు మారరు. నీ యొక్క ప్రార్థన ఏదో ఒక రోజు వారిని మార్చును గాక. దేవునికి మహిమ కలుగు. మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి మారాడు. అస్సలు నువ్వు చర్చికి వెళ్ళనే వద్దు అని కొట్టేవాడంట. ఆ అమ్మాయి చర్చికి పోవాలంటే చాలా ఇష్టం. ఆడు ఇంకా ఏమైందో ఏమో కానీ వాడికే దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన తర్వాత నన్ను తీసుకుపోయిన తర్వాత దెయ్యం వెళ్ళగొట్టిన తర్వాత నువ్వు పోతే ఆ చర్చికేమో నువ్వు అక్కడికేమో అని చెప్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది. దేవునికి మహిమ కలిగిన కాదు అంట. అసలు 3 సంవత్సరాలు నేను చర్చికి పోవట్లా. చర్చికి ఆరాధన లేక అల్లాడిపోయాను. గిద్దలూరు ప్రాంతం నుంచి వచ్చానన్నా. అసలు నాకు చర్చి అంటే ఎంత ఇష్టమో, కానీ చర్చికి మాత్రం లేదు. ఎట్లా ఏడ్చానంటే అట్లా ఏడ్చాను. లాస్ట్ కి చూడండి, అతనిలో మార్పునట్టు తీసుకుని వచ్చింది ఆ అమ్మాయి ప్రార్థన. అతనికి దెయ్యం పట్టినట్టు చేసి, ఆ దెయ్యం పట్టిన తర్వాత, ఆ దెయ్యం నుంచి విడుదల పొందిన తర్వాత అతనిలో మార్పు ఏమొచ్చింది? నువ్వు చర్చికి పో, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అక్కడికే పో అంటున్నాడు. ఆమె దేవునికి మహిమ కలుగునే కాక. రీసెంట్ న్యూస్ ఇవన్నీ నా చెవులతో నేను అన్నవి. ప్రార్థన ద్వారా కదిలించబడతారు. నువ్వేం చేయాలో తెలుసా? బాధలో ప్రార్థన చేయాలి. నువ్వు బాధ అనే రుచి నీకు ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? దేవుడు బాధ అనే రుచి. చూడండి ప్రియదేవులారా, కొంతమంది అంగవైకల్యంతో పుడతా ఉంటారు. ఆ అంగవైకల్యం కలిగినటువంటి పిల్లల్ని సాకాలంటే ఎంత నరకమో తెలుసా? ఏడుస్తుంటే ఒక అమ్మ ఏడ్చిందండి నా సేవా జీవితంలో. నత్తుడు పుట్టాడండి. ప్రార్థన చేసి ప్రార్థన చేసిన తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత మాటలు స్పష్టంగా వస్తున్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. నా సేవా జీవితంలో నేను నమ్మలేకపోతున్నా.
యేసయ్య అనమంటే అనలేనాడు. ఈ రోజున యేసయ్య పాటలు పాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నత్తివాడికి కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అన్య భాషలు ఇచ్చును గాక, నత్తివాడు కూడా ప్రవచించును గాక, నత్తి మూగవాడు మాట్లాడును గాక. ఏ రుచి? బాధలని రుచి నుంచి నువ్వు విజయాలు పొందుకునేదవు గాక. ఈ లోకంలో ఏముంటాయి చెప్పండి? ఈ లోకంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాశాడో తెలుసా? అక్కడ చూడండి ఒకసారి. మీ అందరికి ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 13:14. ప్రకటన గ్రంథం, భూలోకంలో ఉన్నంత కాలం ఏం చేయాలో అక్కడ రాయబడి ఉంది. భూలోకంలో ఉన్నంత కాలం ఏం జరుగుద్దో అక్కడ రాశాడు చూడండి. ప్రకటన గ్రంథం 14:13. ప్రకటన గ్రంథం 14:13. అంతటా ఇప్పటి నుండి 14:13 అమ్మా. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి ఎంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి నొందుదురు. వారు తమ ప్రయాసములు మాని అంటే భూమి మీద ఉన్నంత కాలం ఏముంటాయి నీకు? చెప్పట్లా? భూమి మీద ఉన్నంత కాలానికి ఏముంటాయి? ప్రయాస 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 ప్రయాసలే. కూతురు పెళ్లి చేయాలి, ప్రయాస. కొడుకు పెళ్లి చేయాలి, ప్రయాస. కొడుకు పిల్లలు పుట్టట్లేదు, ప్రయాస. పొలం లేదు, ఇల్లు లేదు, స్థలం లేదు, పెళ్లి కాలేదు, అప్పులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాస ప్రయాస ప్రయాస. నీ ప్రయాసలు ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే చనిపోతావో ఆ రోజునే నీ ప్రయాస ఆగిపోతుంది. అప్పుడే నీకు విశ్రాంతి. కానీ యేసు ప్రభువు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారము వహించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీ ప్రాణములకు విశ్రాంతి. దేనికమ్మా? ప్రాణానికి భూలోకంలో విశ్రాంతి. ఆత్మకి విశ్రాంతి ఎక్కడ? ఆత్మకి విశ్రాంతి ఎక్కడ? పరలోకంలో. ప్రాణానికి విశ్రాంతి ఎక్కడ? యేసయ్య దగ్గర. ప్రాణానికి విశ్రాంతి ఎక్కడ? ప్రాణముని వాడడం లేదా? మీ ప్రాణములకు విశ్రాంతి కలగజేస్తున్నాను. కానీ ఆత్మకు విశ్రాంతి ఎక్కడ? పరలోకంలో ఆత్మకు విశ్రాంతి. ఆలోచించండి. ప్రయాసలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఆ బాధలనే రుచి నీకేం నేర్పుతాయో తెలుసా? ఆ బాధలనే రుచి నీకేం నేర్పుతుందంటే నీకు విజయాల రుచి నేర్పుతుంది. హల్లెలూయా. ఈ బాధలు అనేవి ఏ సంబంధమైనవి? భూ సంబంధమైనవి. ఈ భూ సంబంధమైన రుచులు నువ్వేం తెలుసుకోవాలి? ఇది భూ సంబంధమైన బాధే. దీన్ని నేను యేసయ్య నామం ద్వారా విరగొట్టేదను గాక. యేసయ్య యందు విశ్వాసం ద్వారా, యేసయ్యలో ఉన్నటువంటి ప్రార్థన ద్వారా ఈ యొక్క బాధలను నేను జయించదను గాక. ఆమేన్. చివరిగా ఇంకొక మాట చెప్తాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో రాయబడినటువంటి మాటలు, బైబిల్లో రాయబడిన మాటలు అక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 16:20. మత్తయి సువార్త 16:28. మత్తయి సువార్త 16:28. మత్తయి సువార్త 16:28. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారని. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతి బిడ్డలారా, రాయబడినటువంటి మాట మరణము యొక్క రుచి. చెప్పండి, మరణము యొక్క రుచి. మరణానికి కూడా రుచి ఉంటుందట. ఉందమ్మా? మరణపు రుచి ఎవరు చూశారు చెప్పండి? మరణపు రుచి లాజరు చూశాడు. తిరిగి లేచాడా లేవలేదా? మరణపు రుచి ఎవరికైనా తెలుసు? అప్పటిదాకా ఎవ్వరికి తెలియదు. మరణం అనేది ఎట్లా వస్తుందో, ఎలా బ్రింగుద్దో, ఎలాగ చంపుద్దో లాజరుకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అసలుకైతే లాజరు దగ్గరికి వెళ్ళి మనం మరణించిన తర్వాత ఏం జరిగిందని ఆ దేశం అంతా అడిగి ఉండొచ్చు నాకు తెలిసి. అయ్యా, మరణించి 3 రోజులు సమాధిలో ఉన్నావు కదా, ఎక్కడికి పోయి ఉంటావు? ఈ సబ్జెక్ట్ అడగరు. ఈ సబ్జెక్ట్ మీకు ఒక రోజు చెప్తాను గాక. ఆమేన్. 3 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 3 రోజులు. ఎక్కడున్నాడు? సమాధి ఉన్నాడు. సమాధిలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మ ఎక్కడికి పోయింది? పాతాళానికి వెళ్ళింది. యేసయ్య భూమి మీద స్టిల్ బతికే ఉన్నాడు. ఇంకా అప్పుడు చెరగా పట్టుకొని పోయాడు దేవుడు. పట్టుకొని పోలా. పాత నిబంధన పరిశుద్ధులందరూ ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. ఈ చెరలోకి వెళ్ళిపోయాడు ఎవరు? లాజరు చెరలో ఉన్నాడు. చెరలో ఎవరెవరు ఉన్నారు? దావీదు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, సౌలు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, అబ్రహాము గారు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? పాత నిబంధన పరిశుద్ధులంతా సాతాను చెరలో ఉన్నారు. ఆ
ఆ చెరడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత 3 రోజులు సమాధి చేయబడిన తర్వాత యేసు ప్రభువారు భూమి కింది భాగాలకు దిగిపోయి చెరడు చెరగా పట్టుకొని పోయి ఈ కింద ఉన్న భూలోకంలో ఉన్న భూమి కింది భాగాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు తెలుసా? 3వ ఆకాశంలో పెట్టాడు. హల్లెలూయా. సారీ, 2వ ఆకాశంలో పెట్టాడు. ఈ 2వ ఆకాశంలో పెట్టిన ఈ 2వ ఆకాశంలో ఎవరు? దాని పేరే, ఈ చెర పేరే, 2వ పేరు ఏం పేరు తెలుసా? పరదేశు. 2వ దాని పేరు ఏం పేరు? పరదేశు. ఇప్పుడు మరణము రుచి చూసింది ఎవరు? లాజరు రుచి చూశాడు. తర్వాత ఇంకెవరు రుచి చూశారు బైబిల్లో? 3 లేపాడు యేసు ప్రభువు. చెప్పాలి మీరు, ఎంతమంది లేపాడు? 3 లేపాడు యేసు ప్రభువు. యేసు ప్రభువారు కూడా మరణాన్ని రుచి చూశాడా లేదా? యేసు ప్రభువారు కూడా మరణాన్ని రుచి చూశాడు. కానీ మరణపు రుచిని ఏం చేశాడు? ఆయన విరగగొట్టాడు. హల్లెలూయా. లాజరు ఇక్కడున్న కొంతమందిలో మలచదోడకి రాస్తున్నాడు, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడగాని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారని. శారీరక మరణం ఉంటది, శరీరానికి మరణం అందరికీ ఉంటది, కానీ ఆత్మకు మరణం ఉంటదా? ఆత్మకు మరణము లేదు. ఒకవేళ నువ్వు ఈ రోజు చచ్చిపోయినా గానీ బలలో చేయి వేసి క్రీస్తు యేసునందు బాప్తిసం తీసుకొని మారు మనసు పొందిన తర్వాత నీకు మరణపు రుచి లేకుండా నీ ఆత్మను ఎక్కడ బతికించబోతున్నాడు? యేసయ్య పరలోకంలో బ్రతికించబోతున్నాడు. ఎక్కడ బ్రతికించబోతున్నాడు? పరలోకంలో. ఇదిగో అందుకనే నా చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుడు చిత్తం చేయని వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. దేవుడు చిత్తం చేయవాడు ప్రతి ఒక్కడైనా ఎక్కడుంటాడంట? నిరంతరం ఉంటాడు. మనమంట క్రీస్తు యేసునందు మరణంలో నుంచి డాష్లోకి దాటి ఉన్నాము. చెప్పాలి మీరు, దేంట్లోకి దాటి ఉన్నాము? మరణంలో నుంచి దేంట్లోకి దాటి ఉన్నాము? జీవములోనికి దాటి ఉన్నాము. కొట్టు చెప్పట్లు ఇప్పుడు కూడా. క్రీస్తుని బట్టి మనం దేంట్లోకి దాటి ఉన్నాము? మరణములో నుంచి దేంట్లోకి దాటి ఉన్నామంట? జీవములోనికి దాటి ఉన్నాము. మరణపు రుచి నీ దగ్గరికి రావచ్చు, మరణించొచ్చు, కానీ అది భూ సంబంధమైనది. మనుషులందరికీ మరణము సంప్రాప్తమం కావాలని దేవుడి యొక్క చిత్తమైంది. మనుషులందరూ రుచి చూస్తారు, మరణము రుచి. కానీ యేసయ్యను కలిగిన వాడు మరణపును దాటి జీవం యొక్క రుచి చూచును గాక. మరణాన్ని దాటి ఏ రుచి చూస్తాడు? జీవం యొక్క రుచి చూస్తాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ ఏముంది? 2 రకాలైన రుచులు ఉన్నాయి. ఒకటి మరణపు రుచి, 2 పాతాళపు రుచి. కానీ పరిశుద్ధులైన క్రైస్తవునికి ఏముంది తెలుసా? మరణపు రుచి ఉంది, దాని తర్వాత ఏముంది? జీవం యొక్క రుచి ఉన్నది. మనం అందరము ఏ రుచిని చూడబోతున్నామో? జీవం యొక్క రుచిని చూడబోతున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. భూలోకంలో ఎన్ని రుచులు ఉన్నాయంట? 4 రకాలైన రుచులు ఉన్నాయి. మొట్టమొదటి రుచి ఏంది? అన్నపానముల యొక్క రుచి. 2వ రుచి పేరు పేరు లోక సంబంధమైన సుఖాల రుచి. 3వ రుచి పేరు బాధలనే రుచి. 4వ రుచి పేరు మరణము యొక్క రుచి. ఎన్ని రుచులు ఉన్నాయి? మొత్తం 4 రుచులు. ఇంకా ఎన్ని రుచులు ఉన్నాయి? 9:30 అయింది. యేసు నామములో నన్ను దేవుడు దీవించును గాక. ఇంకా అరగంట పట్టేటట్టుంది. ఇంకొన్ని మాటలు టక్క ఫినిష్ చేస్తాను, 10 నిమిషాలు. చూడండి ఇప్పుడు దేవుడు బిడ్డారా, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఏం రాశాడండి? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి. ఎవరి గురించి అంటే మనం తెలుసుకోవాల్సింది? యెహోవా దేవుడి గురించి తెలుసుకోవాలి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? యెహోవా దేవుడి గురించి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరుగుడి. మీకు తుమ్మ చెట్టు గురించి తెలుసా? మీకు తుమ్మ చెట్టు ఎప్పుడు వచ్చిందో తెలుసా ఇండియాకి? ఎవరికి తెలియదు. తుమ్మ చెట్టు ఇత్తనాలను తీసుకొని వచ్చింది ఎవరు తెలుసా? భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు. కానీ మన రామాయణ మహాభారతాలు భగవద్గీత చదివితే తుమ్మ చెట్లు ఉన్నట్టు రాస్తారు. మనం తుమ్మ చెట్లు వచ్చిందే 17వ శతాబ్దం. అయితే వాళ్ళు రాసేది అంతా కల్పితం. ఏంటది? కల్పితాలు. అసలు వరి ఎప్పుడు పుట్టిందో తెలుసా? వరి క్రీస్తుపురం 2500 సంవత్సరాల క్రితం వరి పుట్టింది.
కానీ భారతదేశంలో ఉన్న ఇతిహాసాలు కానీ, భారతం కానీ, రామాయణం కానీ ఎప్పుడు జరిగిందో తెలుసా? వాళ్ళు చెప్పే డేట్ ప్రకారం 1,00,000 కోట్ల సంవత్సరాలు. 1,00,000 కోట్ల సంవత్సరాలు ఉండే అమ్మా భూమి మీద ఆయుష్ ఉంటారా? ఆలోచించండి. ఎంత భయంకరమైన అబద్ధాలు రాశారండి. ఇతిహాస గ్రంథాలలో, దేశాలను మార్చే, వ్యక్తులను మార్చే గ్రంథాలలో అబద్ధాలు రాశారు. వరి పుట్టే 2,500 సంవత్సరాలు. అది ఒక చోట మీరు చూడండి. ఇప్పుడు మీరు చూడండి, మీకు పొద్దుతిరుగుడు పూలు అనేవి ఎక్కడో ఒక చోట ఉండేవి ఒకప్పుడు నా చిన్నప్పుడు. వాటిని, ఆ ఇత్తనాలన్నిటిని తీసుకొని వచ్చి వాటిని బాగా చేసి వాటిని ఇప్పుడు తోటలుగా వేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాటిని తోటలు వేస్తున్నాం. అలాగనే వరి కంకులు అనేవి ఈ యొక్క యమున లేకపోతే జమున లేకపోతే అక్కడ ఉన్న నదులు ఉంటాయి కదా, ఆ నదులు మెసొపొటేమియా ఆ ప్రాంతాలలో ఏం చేస్తారంటే ఈ కంకులు, ఇప్పుడు మనం చూడండి, మనం అడవికి పోతే ఏ కాయలు కనపడతాయి మీరు తెలుసా? మీకు అయ్యి సన్నగా ఉంటాయి కాయలు, పుల్లగా ఉంటాయి, సన్నగా ఉంటాయేమో కలేకాయలు, ఇంకా ఏదో ఉంటాయి సిటిమిటి కాయలు. అట్లా ఎట్లయితే దొరికేవో అడవుల్లో రేరుగా, అలాగే వరికంకులు దొరికాయి. ఆ వరికంకులు గడ్లను వీళ్ళు ఏం చేసుకునేవారంటే తెచ్చుకొని దుల్లగొట్టుకొని ఆ కంకుల్ని ఏం చేసుకునేవారంటే బాగా తెచ్చుకొని మూటలు తెచ్చుకొని కొట్టుకొని వాటిని తినేవారు. ఆ వరిని తీసుకొని వచ్చి దాన్ని ఇంకా అలా వాటినన్నిటిని ఒక పొలంలో వేశారు. ఆ పొలంలో వేసిన దాన్ని అట్లా అలా చేస్తే ఆ వరి ఇప్పుడు పెద్దది. ఇప్పుడు అందరూ తింటున్నారు వరి కంకులు. అయితే ఈ వరి అనేది అట్లా వస్తే క్రీస్తు పూర్వం ఎప్పుడో 1,00,000 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నట్లు అబద్ధాలు రాశారు. ఎంత దుర్మార్గం, దుష్టమంది. తక్షశీల ప్రాజెక్టు యూనివర్సిటీని కట్టించింది ఎవరో తెలుసా? కోరేష్. బైబుల్లో ఉన్నటువంటి కోరేష్ అనేటటువంటి రాజుగారు తక్షశీల యూనివర్సిటీని కట్టిస్తే ఎవరైనా మాదీయ పారసీక దేశపు రాజు. దాన్ని ఎవరు కట్టించారని చెప్తున్నారు భారతీయులు? మేం కట్టించినాం అని. అసలు ఆ తక్షశీల ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలుసా? ఆ యూనివర్సిటీ ఎక్కడుందో తెలుసా? పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ లో ఒప్పుకుంటారా మంది అంటే? ఒప్పుకో. పాకిస్తాన్ ఒకప్పుడు ఎవరిది? మందే, ఇండియాదే కాదంటూ. కానీ అబద్ధం ఉందా లేదా అక్కడ? తక్షశీల యూనివర్సిటీని కట్టింది ఎవరో తెలుసా? కోరేషు అనేటటువంటి రాజు కట్టాడు. ఇలా ఇవన్నీ కనుక చెబితే మీరు కింద పడి గింగిరాలు తగిలి కింద పడి గిలగిల కొట్టుకుంటారు. పట్టు వస్త్రాలు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? మనం అందరం చెప్పుకుంటా, పట్టును పుట్టించింది మేమే. అసలు పట్టును ఉత్పత్తి చేసింది చైనా వాళ్ళు. చైనా దేశం నుంచి ఇండియాలో పట్టు వస్త్రాలు వచ్చినాయి. కానీ పట్టు పుట్టింది ఎక్కడని చెబుతారు? అబద్ధం. ఇండియాలో అని చెబుతారు. ఆయుర్వేదం ఎక్కడ పుట్టిందో తెలుసా? ఆయుర్వేదాన్ని పుట్టించింది ఎవరో తెలుసా? గ్రీకులు. ఈ గ్రీకుల దగ్గర నుంచి ఎప్పుడు మన వాళ్ళు తీసుకున్నారో తెలుసా? అలెగ్జాండర్ కాలంలో గ్రీకుల దగ్గర నుంచి వచ్చినటువంటి సాహిత్యాన్ని మన వాళ్ళు తీసుకొని దాన్ని ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆయుర్వేదాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఆయుర్వేదం పుట్టింది ఎక్కడ? గ్రీకుల దగ్గర. గ్రీకులు ఎవరు సంతతి? గ్రీకులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళంతా యూరోపియన్స్ అందరు క్రిస్టియన్సే కదా. వాళ్ళంతా ఎవరిని ఆరాధించేవారు? యెహోవా దేవుని ఆరాధించారు. ప్రతి అడుగులో యెహోవా ఉన్నాడు భూమి మీద. ఆమేన్. ప్రతి దేశంలో ప్రతి ఒక్క తలుపు వెనక ఎవరు కనపడతారో తెలుసా? ఎవరు? యెహోవా దేవుడు ఉన్నాడు. అందుకనే అంటున్నాడు, యెహోవాను మీరు రుచి చూసి తెలుసుకున్న జనులారా. ఇంక ఈ సైంటిఫిక్ విషయాల గురించి మీరు చేస్తే చచ్చిపోతారు. ఎన్నున్నాయి తెలుసా నా మైండ్ లో? ఒక 10,000 ఉన్నాయి. ఏసునామలో ఎన్ని బయటకు వచ్చింది కాక, యూట్యూబ్ మీరు ఫాలో అవుతురు కాక. బతికుండగా నువ్వు మాట్లాడితే ఎదుటోడు సమాధానం చెప్పకుండా అలాంటి జవాబులు నీ దగ్గర ఉండరు కాక. నిందలేయటమేనా ఇంకా నీకు లేస్తే? క్రిస్టియన్స్ మీద నిందలేయటమేనా? మేము సత్యం మాట్లాడితే మీరు ఎక్కడ ఉంటారా? సత్యము ప్రతి ఒక్క వ్యక్తిని స్వతంత్రులుగా చేయను గాక. అందుకని మీరు ఏం చేయాలి? వెనకున్న వ్యక్తి ఎవరు? అసలు ఈ సృష్టిని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? ఆయన పేరే సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయా. ఆ యెహోవాను నువ్వు ఏం కలిగి ఉండాలో తెలుసా? రుచి చూసి తెలుసుకోవాలి. చెప్పాలి మాంత్రికుడు, రే మాంత్రికుడా, నా దేవుడి పేరు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా.
నువ్వు పెట్టుకున్న ఒట్టి విగ్రహాలు, మట్టి విగ్రహాలు, నువ్వు పెట్టుకున్న పడిపోయిన ఆకాశ మండలంలో ఉన్నటువంటి దుర్మార్గపు వరాలు ఇచ్చేటటువంటి దుష్ట శక్తులను నువ్వు ఆధారం చేసుకొని బతుకుతున్నావు రా మాంత్రికుడా. నా వెనకున్న ఆయన పేరు తెలుసా? సైన్యములకు యెహోవా. ఈ మాట చెబితే మాంత్రికుడికి పడాలి 1, 2. యేసు నామములో పడిపోను గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, రాస్తున్నటువంటి మాట. రెండో విషయం చూడండి. రెండో విషయం పేతురు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వచ్చిన 3 వచ్చిన. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలన ఏం చేయాలంట? అపేక్షించుడి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఎలాంటి వాడు? యేసయ్య ఎలాంటి వాడని రుచి చూడాలంట? ప్రభువు దయాళుడని. యేసు ప్రభు వారు ఎవరంట? పరలోక రుచులు చెబుతున్నాను. పరలోక రుచుల్లో మొట్టమొదటి రుచేది యెహోవా రుచి కలిగిన వాడు. యెహోవా ఏం కలిగి ఉన్నవాడంట? యెహోవా రుచి కలిగినటువంటి వాడు. రెండో వ్యక్తి పేరు ప్రభువు. మీరు ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల. ప్రభు ఎలాంటి వాడంట? మన దేవుడు యెహోవా దేవుడు రోషము గలవాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారు అంత సామర్థ్యం ఉండదు. యేసు ప్రభు వారు ఎప్పుడు చూసిన అయ్యా క్షమించయ్యా, కనికరించయ్యా, జాలి చూపించయ్యా, కృప చూపించయ్యా అంటా ఉంటాడు. కానీ మోషే నువ్వు అడ్డులే, వాళ్ళని వేసేసి నీ ద్వారా సంతానం ఇస్తానంటాడు. ఎక్కువ మోషే నువ్వు పక్క జరుగు, ఏ చేస్తా అంటాడే. కానీ యేసయ్య ఎలాంటి వాడో తెలుసా? దయాళుడని రుచి చూసేది. ఆమేన్. ఏమంటాడు యేసు ప్రభువారు? ప్రభు ఒక్కసారి ప్రభు చూపించు, నేను పోయి చెప్పుకుంటానయ్యా, నేను పోయి చేస్తాను. వాడు మార్చాను, ఆగుతున్నాడు, బీడీలు తాగుతున్నాడు, కట్టలు అవుతున్నాడు. రాత్రి తీర్మానం చేసాడు, మళ్ళీ పడిపోయాడు. నిన్ననే సినిమా అవుతున్నాడు, మళ్ళీ చూస్తాడు. నిన్ననే జాగ్రత్త అన్నట్టు మళ్ళీ చేస్తాడు. నిన్ననే అబద్ధం అన్నట్టు మళ్ళీ ఆడతాడు. నిన్ననే లంచాలు తీసుకున్నట్టు మళ్ళీ లంచాడు. మళ్ళీ నేను ఈ వారం చెబుతాను, ఈ పనులలో చేసేటప్పుడు చెబుతాను ప్రభు అంటాడు యేసయ్య. అందుకని ఈ యేసయ్యలో ఉన్న గొప్పతనాన్ని చాలా మంది అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నా. ఎలా తీసుకుంటున్నారు? డిసడ్వాంటేజ్ గా తీసుకొని పాపం ఎక్కువ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? పాపము యేసు ప్రభువారిని చూస్తున్నారు. యేసు ప్రభువారు వెనకున్న వ్యక్తిని చూడట్లా. యేసు ప్రభువారు వెనకున్నది ఎవరు? యెహోవా దేవుడు. ఈయన సైడ్ అయిపోయినానికి ఎవరు వస్తుంది నీ జీవితంలోకి? ఆయన దేవుడిది. చూడండి, ఒక రాత్రి ఒకడు భార్యతో కలవకుండా తన యొక్క లోపల ఉన్నటువంటి రేతస్సును నేల మీద ఇడిచేస్తే దెబ్బకి నైట్ మొత్తి చంపేశాడు. స్పాట్ డెడ్. అలాగనే తమ్ముడు కూడా అంతే చేస్తే వాణ్ణి చంపేస్తాడు. ఎవరో కాదు వాళ్ళు? యూదా కుమారులండి. 3 కుమారులు, 2 కుమారులను చంపేస్తాడు. ఎవడు చంపారో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా రోషం కలిగి చంపేస్తాడు. మొత్తినం అంటాడు. దావీది గడ్డం తిరుగుతాడు. అప్పుడు దరిద్రుడు. ఏం పేరు? అబీగయలు భర్త పేరేం పేరమ్మా? అద్దాక తెలుసు, అద్దెరితే అబీగయలు భర్త పేరేం పేరమ్మా? చెప్పలేదా? అబీగయలు భర్త పేరు గుర్తులేదా? ఏం పేరా? అమ్మా చెప్పు. ఏమన్నా పేరు గుర్తొస్తే చెప్పండి, నాకు గుర్తురాట్లా. రాత్రి దావీదు గారు రొట్టెలు పంపిమంటే పంపిన ఎవడు దావీదు? ఎవడు సౌలు నిలబెట్టిన వాడు కాదా అని ఆ మాట అన్నప్పుడు స్పాట్ లో అక్కడికి వెళ్ళి నేను వాడిని సాయంత్రం కల్లా చంపకపోతే నేను నిద్రపోనంటే నువ్వు ఆమె వచ్చి కాళ్ళ మీద పడుతుంది. అభిగయలు కాళ్ళ మీద వచ్చి పడితే, అమ్మా నీలాంటి ఉత్తమురాలని, నీలాంటి జ్ఞానవంతురాలు నేను చూడలేదని చెప్పి అక్కడ సైడ్ అయిపోతాడు. దావీదు సైడ్ అయిపోతాడు, కానీ దేవుడు వదిలిపెడతాడా? దేవుడు వదిలిపెట్టకుండా నాబాలు. ఏం పేరు? నాబాలేనా? నాబాలే కదా. నాబాల్ అనే వ్యక్తిని మొత్తి చంపేస్తాడు దేవుడు. ఎలా చంపేస్తాడమ్మా? మొత్తి చంపెను నాబాలు. నాకు దీర్ఘం నా డాష్ బాడు, ఉప్పల బాలు కదా. ఏం బాలు? నాబాలు.
నాబాలు అనే వాళ్ళు ఏం చేస్తాడు? సంపదలు పెట్టాడు. చూడండి ప్రజలను బిడ్డలారా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ సమస్తమైన యేసయ్యను రుచి చూడాలంటే ఏం చేయాలి? సమస్తమైన దుష్టత్వాన్ని మానేయాలి. సమస్తమైన బూతులు, బూతులు రాశాడు అక్కడ. ఏం రాశాడు? సమస్తమైన నోటి బూతులు మానాలి. ఇంకొకటి కడుపులో ఏమడదంట? అసూయ మాని పెట్టాలి. తర్వాత ఇంకేం రాశాడు? సమస్త విధములైన కపటం. గట్టి చెప్పండి, ఏడదంటే సమస్త విధములైన కపటాన్ని నువ్వు మాని శిశువుల వలె. ఎలా మారిపోవాలంట? శిశువుల వలె దేవుని యొక్క పాలన అపేక్షించాలి. రక్షణ విషయంలో దేవుని యొక్క వాక్యం అనే పాలన నువ్వేం చేయాలంటే అపేక్షించాలి. తాగుతూ ఉండాలి ఆ పాలన. హల్లెలూయా. వీటిని మానకుండా నువ్వు యేసయ్య రుచి చూస్తావా? యేసయ్య రుచి, పరలోక రుచి నువ్వు చూడలేవు. వీటిని మొత్తం మానాలి. సమస్తమైన దూషణ మాటలను, సమస్తమైన బూతులను, అసూయను, సమస్తమైన కపటమును, సమస్తమైన పాపమును, సమస్తమైన దుష్టత్వమును వీటిని మానితే అప్పుడు నువ్వు ఎవరు రుచి చూసినట్లు? యేసయ్య రుచి చూసినట్లు. అప్పుడు నీకు ఎలా కనపడతానంటే యేసయ్య దయాళుడుగా నీకు కనపడును గాక. ప్రభువుని మీరు రుచి చూసి తెలుసుకునుడి. దేవునికి మహిమ కలుగును గాక. 2 రుచులు చెప్పాను. ఒకటి యెహోవా దేవుని యొక్క రుచి, 2 యేసు ప్రభు వారి యొక్క రుచి. 3 రుచి చూద్దాం. బిడ్డలారా, 3 రుచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. 6:4. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినటువంటి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఒక్కసారి వెలిగించబడ్డావు, ఒకసారి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని మళ్ళీ నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు? మళ్ళీ నాకు సీర్లు కావాలి, మళ్ళీ నాకు సినిమాలు కావాలి, మళ్ళీ నాకు శిఖార్లు కావాలి, మళ్ళీ నాకు లోకం కావాలి, మళ్ళీ లోక స్నేహాలు కావాలి, మళ్ళీ నాకు పాపం కావాలి, నాకు బంధువులు కావాలి, నాకు చుట్టాలు కావాలి, నాకు శ్రేయోభిలాషులు కావాలని ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచిన తరువాత ఏం కావాలని నువ్వు పోతున్నావు? లోకంలోకి ఏం కావాలని పోతున్నావు? పక్కన పిలిస్తే చాలు, సేవకుని అడగకుండా దేవుడిని అడగకుండా పొరుగులు వేయటమే. చూడండి, మొన్న ఒక ఆమె వెళ్ళింది, పోయింది. అమ్మ వద్దమ్మా అంటే అసలు ఎంతగా అన్నా నువ్వే ఏసే బంధువులే పోవటం యాక్సిడెంట్ అయింది అమ్మగారు. పోవటం అక్కడ ఎవరినైతే చూడటానికి పోయిన ఆత్మ పట్టేసింది దెయ్యం. మళ్ళీ ఆ నొప్పులతో కుంటుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత సేవకుడు వాడిని పిలువ, వాడు దరిద్రుడు అడుగుడు, వాడిని పిలువ అర్జెంటుగా భర్తది అంటున్నాడు. వాడిని పిలువ అంటే వాడు పరుగులు రావటం, నెత్తిపై చేస్తే నేను బోడు, అది లోపల ఉన్న దెయ్యం, నేను బోడు, నేను తీసుకోవడానికి వచ్చినా. అసలు దెయ్యాల యాక్షన్ చూడాలి మీరు. నేను బోను, చెయ్యి నెత్తి మీద చెయ్యండి, వరకటమే లోపల నా గుండెలు పీకపోతున్నాయి అన్న దప్పుకెత్తున్నాయన్నా. ఈ తన్నులన్నీ ఎందుకు తినించుకోవాలమ్మా? ఎవరు అనుమతి లేకుండా వచ్చిందా? దేవుడు అనుమతి లేకుండా దెయ్యం వచ్చిందా నీలోకి? రాదు. నువ్వు దేవుని అనుమతితోటే వచ్చింది దెయ్యం. రక్షించబడిన వారిని దెయ్యం పట్టుద్దా? రక్తంలో చెయ్యేసిన తర్వాత దెయ్యం పట్టుద్దా? యేసు రక్తాన్ని చూస్తే మరణ దూత దాటిపోయింది కదా, యేసు రక్తాన్ని చూస్తే శక్తులే పారిపోయినాయి కదా. మరి యేసయ్య రక్తం తినే నీకు దెయ్యం ఎందుకు పడుతుంది? చెప్పాలి. మనకు ఒక వాహనం ఉందనుకో, అయ్యా మేము చిన్నగా జాతరకి పోయేస్తాం, ఈ ట్రాక్టర్ అయ్యా అంటే తీసుకుపో అంటాం. తీసుకుపోవాలంటే ఆ ట్రాక్టర్ మీద వచ్చే దెయ్యాలన్నీ మన ఇంటికి పోతాయి. బాప్తీసం తీసుకున్న మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, అయ్యగారు నాకు మామయ్యతుడు. ఈటనే ట్రాక్టర్ ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తా ఉంటా. వాటి దగ్గర ట్రాక్టర్ నుంచి దెయ్యాలు ఇంట్లోకి వస్తే తనుకుంటా ఉంటారు, గుద్దుకుంటా ఉంటారు. దెయ్యాలు బట్టి మనోడు ఇంకా ఏ చెట్టులో దుక్కుదామా, ఏ బావిలో దుక్కుదామా, ఎక్కడ పోదామా, ఆ దెయ్యం వచ్చిన తర్వాత దూరుకుంటుంది, తీసుకుపోవడానికి ట్రై చేస్తాం. రియల్ లైఫ్ లో స్టోరీలు చెప్తున్నా. ఇది ఈయన మా మామ మారును కదా.
సిగ్గు లేకుండా చెప్తున్నాడు. నన్ను కొట్టాలనుకున్నాను, ఒక స్టేట్ అంత దూరం ఉంటాం ఏసునామలో. ఆయన నన్ను కొట్టకుండా మారును కాక. చూడండి ప్రీతిని బిడ్డలారా, రియల్ వద్దయా అంటే చాలు, నేను వాళ్ళతో తిరుగుతా అంటాడు. లాస్ట్కి దెయ్యాలు వచ్చి ఇంటూ కూర్చుంటాయి. అదే ఈ ప్రశస్తమైన వాటిని, అలంకరించబడిన వాటిని, అభిషేకించబడిన వాటిని మనం ఇయ్యచ్చా? ఇయ్యకూడదు. చూడండి అక్కడ రాస్తున్నాడు, ఏమో రాస్తున్నాడు, ఒకసారి పరలోక సంబంధమైన రుచిని, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరలోక సంబంధమైన రుచి చూశాను. చాలా మంది, అయ్యా ఒకప్పుడు నాకు దర్శనాలు వచ్చాయన్నా, ఒకప్పుడు నాకు ఇదిగో నేను ఇట్లా ప్రార్థన చేసే స్వస్థతలు జరిగాయన్నా, ఒకప్పుడు నేను ఇట్లాగా మండుతూ నా వస్త్రాలైతే దగ్గ 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 మెరిసేవన్నా. ఒకప్పుడు ఎవడు అడిగాడన్నా? ఇప్పుడు నా స్టిల్ అన్నా, స్టిల్ ఎలా ఉన్నావన్నా? పర సంబంధమైన వరమును పోగొట్టుకున్నావన్నా. ఆ వరమును పోగొట్టి నేనేం చేశాడు తెలుసా? మీరు గుర్తుపెట్టుకోండి, 2 స్టెప్పులు ఉన్నాయి. నాకెళ్ళి చూడండి చాలా జాగ్రత్త. ఒక దారి ఉంటుంది, ఒక దారి, ఒకటే దారి ఇట్లా ఉంటుంది. ఒక దారి పక్కనేమో మారు మనసు పొందను, ఇటు తర్వాత ఏమో మారు మనసు పొందిన తర్వాత 10 రోజులు. ఈ దారిలో నడిచే వాళ్ళే గొప్పోళ్ళు. అంటే కుడికి కానీ ఎడమకు కానీ తప్పుకోకూడదు. ఈ దారి పక్కన ఉన్న వాళ్ళకేమో అసలు ఏసయ్యే తెలవదు. వీళ్ళు లోకంలో ఉన్న అన్నిలకు గుర్తు. ఈ దారి ఎక్కుతురు అంటే బాప్తిసం తీసుకుంటారు, పరిశుద్ధాత్మ పొందుకుంటారు, వరాలు పొందుకుంటారు, అన్ని బాగానే ఉంటాయి. ఈ దారిలో నడవరు. ఈ దారిలో నుంచి మళ్ళీ ఇటు పడతారు, ఇటు యువతల వైపు పడతారు. యువతల వైపు పడేవాడికి ఇంకా యువతల వైపు ఉన్నోడి కన్నా రక్షణ ఉంది, కానీ యువతల వైపు పడ్డోడికి మారు మనసు పొందుట అసాధ్యం. మీరు గుర్తుపెట్టుకోండి, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఇంకా యేసయ్యని నమ్ముకున్నాను, ఇంకా నాకు తిరుగులేదు అనుకుంటా. సాతాను గాడి యువతల దారిలో పడేయడు, కానీ యువతల దారిలో పడేస్తాడు, దారి పక్కన పడేస్తాడు. దాంట్లో పడ్డావా ఇంక నిన్ను కాపాడేవాడే లేడు. చూడండి, బాగా ఎవరినైనా నాన్ క్రిస్టియన్స్ అయితే మారుస్తాం, కానీ క్రిస్టియన్స్ మార్చలేము. ఏమంటాడు? రోజు సిగరెట్ తాగుతా పోతాడు, ఏ నిజమే బాగున్నా అంటాడు. 3 తరాల నుంచి క్రిస్టియన్స్ అంట వాళ్ళ ఇంట్లో. ఏం నిజమా? బాగా చేస్తున్నాడు ఈ మధ్య, నీ గురించి అంతా వింటున్నాను అబ్బా అంటాడు. ఎగతాళి. అన్న ఎందుకన్నా సిగరెట్ వద్దనంటే, నీకు బైబిల్లో ఏం తెలుసు? నేను బైబిల్ 100 సార్లు లేదు ఆయన నాతో అనేది. నీకు బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు అన్న తెలుసా? అసలు బిలాము ప్రవక్త, ఏ ప్రవక్త ఏ దేశానికి ప్రవక్త అని అంటాడు. నాకు అంత జ్ఞానం లేదని, ఏదో చిన్న నన్ను అది చూసినవా, నాకు తెలిసినంత కూడా నీకు తెలియదు, కాబట్టి నువ్వు నాకు చెప్పడానికి ఏం లేదు, నేను సిగరెట్ తాగుతూనే ఉంటా. ఈ తప్పిపోయిన వాడిని మార్చగలగటం అసాధ్యం. నువ్వు ఉపవాసాలు ఎన్నున్నావు నీ జీవితంలో? కొన్నే ఉంటుంటావు. నేను ఎన్ని ఉన్నాను తెలుసా? నాకే లెక్కలేదు. అసలు నువ్వు ప్రార్థన ఎంతసేపు చేస్తావు? నువ్వు ప్రార్థన మహా అయితే 1 గంట సేపు చేస్తావు. నేను ఎంతసేపు చేస్తాను తెలుసా? 7 రోజులు చేస్తా. పడిపోయాడు. ఒక ఆయన అంటాడు, తాగుపోతాను నాతోటి, తేజమయ్య నీకు వాక్యం చదివితే వేసే మాట్లాడతాడు, నా గుండెలోనే వేసే మాట్లాడతాడు అంటాడు. ఇడు ఫుల్గా తాగి నీకు దేవుడు స్వరంగా మాట్లాడతాడు తేజమయ్య, నాతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు. అమ్మో, ఆ ఏసై ఎవరు నాకు తెలియదు, మరి కొత్త ఏసై ఏమో నాకు తెలియదు, అర్థం కావట్లా. ఒక ఆయన అంటాడు, ఫుల్గా 15 లక్షల కట్నం తీసుకుంటాడు. 15 లక్షలు, తేజమయానికి ఎక్స్పీరియన్స్ లేదులే తేజమయ అంటాడు. నాతో దేవుడు రాత్రిపూట దర్శనంలో మాట్లాడాడు. తేజమయ ఏమనయ్యా, 15 లక్షలు కట్నం తీసుకున్నాను. తీసుకోమని నీతో దేవుడు ఏసయ్య రాత్రి కల్లా మాట్లాడా? మాట్లాడింది వెలుగు చూస్తున్నా ఏసయ్య? చెప్పరేంది? మౌనంగా ఉంటారేందమ్మా, మౌనంగా ఉంటారేంది? వెలుగు దూత మాట్లాడింది, ఏసీ మాట్లాడిందా? ఇది లోకంలోకి వెళితే యువతలో నన్ను రక్షించవచ్చు, కానీ అవతలోనే రక్షించలేదు. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 119, 103. కీర్తన గ్రంథము 119, 103. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 103 వచ్చింది. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి.
8వ రుచి పేరు ఏం పేరు తెలుసా? పరలోక సంబంధమైన 4వ రుచి పేరు వాక్యము యొక్క రుచి. చెప్పండి, ఏ రుచి అంట? వాక్యము యొక్క రుచి. మొదటి రుచి ఏంది? యెహోవా దేవుని యొక్క రుచి. రెండవ దేవుని రుచి పేరు ఏం పేరు? క్రీస్తు యేసు యొక్క రుచి. మూడో రుచి పేరు ఏం పేరు? పరిశుద్ధాత్మ యొక్క వరము యొక్క రుచి. 4వ రుచి పేరు ఏం పేరు? వాక్యము యొక్క, చెప్పాలి, వాక్యము యొక్క రుచి. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, దావీదు గారు ఏమంటున్నాడు? నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. అంటే రుచిగా ఉన్నాయా లేదా? వాక్యాలు రుచిగా ఉంటాయమ్మా? వాక్యాలు రుచిగా ఉంటాయా? చెప్పండి, వాక్యం రుచిగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాక్యం రుచిగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాక్యం రుచిగా ఉంటుందా? చెప్పలేదమ్మా, వాక్యం రుచిగా ఉంటుందా? వెరీ గుడ్. వాక్యం రుచిగా ఉండాలంటే సేవకులకు ఒక నియమం ఉంటుంది. అయ్యా, నువ్వు ప్రపంచం మొత్తానికి రుచికరంగా ఉండాలంటే పొద్దున్నే లేచి గంట సేపు బైబిల్ చదవాలి, నిలువు మోకాలు. అప్పుడు ఉండదు అది. అది రుచిగా ఉంటుందా, చేదుగా ఉంటుందా? అప్పుడు అర్థం. చెప్తున్నాను ప్రతి ఒక్కరులారా, నువ్వు మొట్టమొదటిసారిగా లేచి మోకాల మీద చేదును అనుభవిస్తే, అంటే ఆ చేదు కలిగిన ఆహారాన్ని కనుక నువ్వు తింటే, అది కనుక నువ్వు స్వీకరించి దాన్ని ఫాలో అయితే, కొన్ని రోజుల తర్వాత నువ్వు ప్రపంచానికి మధురంగా తీపిగా మార్చబడదు కాక. ఆమేన్. చాలా మంది క్రైస్తవులు చేదుగా ఎందుకున్నారో తెలుసా? చేదుగా ఎందుకు మారారో తెలుసా? ఈ ఉదయకాలాన చేదు తినకుండా ఏం చేస్తారో తెలుసా? ఉదయకాలాన చేదు తింటర్లా వాళ్ళు తినకుండా నిద్రపోతున్నారు. నిద్రపోయేవాడు ఆత్మీయుడా, శరీరుడా? శరీరుడు. ఈ శరీర సంబంధమైన వ్యక్తి, నేను వాక్యం క్యాలెండర్ దగ్గర పోయి వాక్యం చదివి, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను ఎస్కేల్ 36:11 చదివిపోతాడు. వీడు బయటికి పోవాలని కంపు కొడతా ఉంటాడు. ఇది ఒక్క చదవని మారుతాడా? ఇది చదవని మారుతాడా? మారడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, గంట సేపు ఆపోషణ పడితే గానీ జ్ఞానం అందదు. చూడండి, 10 పేజీలు చదువుతా రోజుకి. 10 పేజీల్లో 3-4 రిఫరెన్సుల ద్వారా ఏసీ నాతో మాట్లాడతాను. ఆ 4 రిఫరెన్సులు పట్టుకొని మీకు వాక్యం చెప్తాను. అంటే నా గుండెకి తగిలిన పదము, ఇదిగో ఇది చెప్పు అన్న పదమే అక్కడ ఫుట్ నోట్లో రాయబడతారు. అంటే ఎంతసేపు చదవాలి దేవుడి గురించి? మనం కనీసం 10 అధ్యాయాలను చదువుతుంటే ఏదో ఒక అధ్యాయాల నుంచి ప్రభు మనతో మాట్లాడును గాక. ఈ రుచి నీకు అలవాటైపోవును గాక. నీ పిల్లలకు అలవాటైపోవును గాక. నీ ఇంట్లో పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యపు రుచి దొరుకును గాక. అది లోకానికి తెలుసా? తెలియదు. కాబట్టి పరలోక రుచుల చేత మనము నింపబడదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం దేవుని సన్నిధిలో.